40 జర్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఈ రంగం అనేది నేను ఎప్పుడు చెప్తాను. ఇన్స్టిట్యూట్కి ముందు మీ జర్నీ చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఏమీ లేదని చెప్పాలి, వేస్ట్ జర్నీ. దాన్ని రిగ్రెట్ అవుతుంటారు. ఏమవును, దేనికి అవటం? బాబు ఇప్పుడు హీరోగా చేస్తున్నారు కదా, ఎడ్యుకేషన్ అయిన తర్వాత హీరో అవ్వాలి అలాగే. ఎందుకంటే మేము ఉన్నాము, మా ఫాదర్ మాధవ్ మా సినిమా ఫీల్డ్లో హీరోగా అంటే మీరు ఏమైనా గైడెన్స్ ఇచ్చారని? నేను అది ఒకటే మాట తీసుకున్నా, ప్రామిస్. లైఫ్లో నేను సినిమా తీయమని అడగడానికి మీ ఓన్ ప్రొడక్షన్ ఉంది కదా? నాకు ఓన్ ప్రొడక్షన్ ఉంది, అందుకే చెప్పాను. కళ్ళు సినిమా తర్వాత చాలా క్యారెక్టర్లు చేశారు, కానీ ఒక సినిమా జనాల్లో గుర్తుండిపోయింది అనుకుంటాను, మొగుడ్స్ పెళ్ళాం. అది ఇన్ని సినిమాలు హీరోగా చేశాడు ఈయన, నేనే అంబిషన్. నాకు పైగా మన మీద ఏమైనా బిజినెస్ అవుతుందా? రూపాయి పెడితే పావులకు కూడా అవడకుండా. 40 సంవత్సరాల కెరీర్లో చాలా మంది మహానుభావులను చూశారు. నాకు గుమ్మడి గారు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమంటారంటే, శివాజీ ఇవాళ షుగర్ టెస్ట్ చేయించుకున్నాను, నార్మల్ అని తెలుసా, పొద్దున్నే 2 మామిడిపళ్ళు తిన్నాను అంటారు. ఒక పెద్ద కలగన్నారు, బట్ అది కలగాలని మిగిలిపోయింది అనేది అసంతృప్తి మీలో ఉంది అన్న విషయం తెలుస్తుంది బయటకు. అది నిజమేనా? ఆ కళ కోసం అందరికీ అవకాశాలు, ప్రతి ఆఫీస్కి ఫోటోలు పంపించి అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారు. నా పెద్ద మనిషి తరహా నేను కాపాడుకోవాలంటే వాటి గురించి మాట్లాడాను. చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం శివాజీ రాజా గారు, బట్ ఇక్కడ ఆపోజిట్లో నాగబాబు గారు ఉన్నారు, ఆయన కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఎంత చేశాడు, నేను ఎంత చేశాను. పరభాష అన్నట్లు వస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి వేషాలు కల్పించండి. నాకు లెటర్ రాశారు, నువ్వు తమిళ్లో చేస్తున్నావు, ఈ 3 మానేసప్పుడు లెటర్ అయ్యి ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు. ఇంటర్వ్యూలో ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఇంటర్వ్యూలో చూసి అట్ట అవుతారా? ఒకవేళ అట్టే అవుతారు, కానీ అట్టే అవుతే మనం ఏం చేస్తారు? అట్టే ఏముండదబ్బా, లాస్ట్కి మంచం ఎక్కినోడికి ఎన్ని గుర్తొస్తే నవ్వు వస్తా తప్పితే ఇవన్నీ ఉట్టిదే, ఇవన్నీ అమ్మకలే. మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాకపోతే సైకలాజికల్గా మీరు సగం చచ్చిపోతారు. మీ చుట్టూ ఉన్న సంఘం, మీ చుట్టూ ఉన్న మనుషులు, మీ పక్క వాళ్ళు, స్నేహితులు, చుట్టాలు సర్దారు. నాకు ఒకటి, మీరు మిమ్మల్ని చూడగానే గెటప్లో అడగాలనిపించింది నాకు. ఎప్పుడు మిమ్మల్ని వైట్ బియర్డ్తో వాటితో చూడలేదు. ఏంటి ఈ వైట్ బియర్డ్? ఏమైనా ఫాదర్ క్యారెక్టర్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు చేసేది ఫాదర్ క్యారెక్టర్ చాలా మటుకు. ఇది మాత్రం మైత్రి వాళ్ళ సినిమా. ఓకే, దానికి. ఓకే. ఏంటి సార్, ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఏంటి, ఎలా ఉంది కెరీర్ ఇప్పుడు ప్రెజెంట్? చాలా బాగుంది కెరీరు. కొత్తగా లాస్ట్ 4 years నుంచి ఎప్పుడైతే ఫాదర్గా కనెక్ట్ అయ్యానో కంఫర్ట్గా ఉంది. ఓకే, అవునవును. ఫాదర్ క్యారెక్టర్లు, కొంతమంది ఫాదర్ క్యారెక్టర్లు చేయాలంటే ఇబ్బంది పడతారు. ఫాదర్ క్యారెక్టర్లు అప్పుడే ఫాదర్ క్యారెక్టర్లా, లేకపోతే మనం ఇంకా యంగ్గా కనిపిస్తున్నాం కదా, ఫాదర్ క్యారెక్టర్లు చేయడానికి కూడా చాలామంది హోంవర్క్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అసలు క్యారెక్టర్ రావటమే అదృష్టం ఉంది, అది ఫాదరా తాతయ్య అన్నది కాదు మెయిన్. పైగా ఫాదర్ క్యారెక్టర్ వచ్చాక రకరకాలుగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ ఆ ఊర కామెడీ నుంచి వాటి నుంచి తప్పించుకోవచ్చు. పైగా చాలామంది ఇప్పుడు నేను ఫాదర్ క్యారెక్టర్ చేయడం ఏంటంటే సెంటిమెంటు, చిన్న కామెడీ నుంచి ఒక మధ్యతరగతి ఫాదరు, ఈ క్యారెక్టర్లు ఎక్కువ చేయటం వల్ల రకరకాల క్యారెక్టర్లు పడి, దానికి మెయిన్ ఏంటంటే తేజ గారు, వివేకాత్రేయ, ఇలా కొంతమంది డైరెక్టర్ల వల్ల నాకు కృష్ణవంశీ వీళ్ళే నన్ను ఫాదర్ చేసింది ఈ ముగ్గురే. ఓకే, కృష్ణవంశీ గారు ఫాదర్ అన్నారు. కృష్ణవంశీ గారు ఫాదర్ అంటే నేను ఫాదర్ క్యారెక్టర్ చేసింది మన నక్షత్రం. మంచి రోల్ అది. నక్షత్రం తేజ గారిది వచ్చి నేనే రాజు నేనే మంత్రి, కాజల్ ఫాదరు. అదే అల్టిమేట్ క్యారెక్టర్, సూపర్ హిట్ పడింది, అల్టిమేట్ క్యారెక్టర్. అలాగే వివేకాత్రేయ గారు 2 సినిమాలు మెంటల్ మొదలు, దాని తర్వాత సినిమా కూడా నేను ఫాదర్ క్యారెక్టర్. దాని తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అది మిడిల్ క్లాస్ ఫాదర్, కొంచెం అది సెంటిమెంట్ ఉన్నది. అయినా సరే ఒక సంవత్సరం వచ్చేసరికి ఒక 30-40 సినిమాలు చేస్తున్నారా? అది నుండో కానీ ఒక 20 అయితే కంపల్సరీ ఉంటాయి. 15 అయితే డెఫినెట్గా. 15 సినిమాలు అంటే బిజీ ఆర్టిస్ట్, బాగా బిజీ ఉన్నట్టు అర్థం. చాలు, నేను కంఫర్ట్. నేను ఎప్పుడు అంత బిజీగా ఉండాలని కూడా పెద్ద ఊరుకునే మనిషిని కాదు, కంఫర్ట్గా ఉన్నాను. ఓకే, మీరు నాకు తెలిసి ఒక 40 years కదా సార్ ఇండస్ట్రీ? కరెక్ట్గా 40 years. 40 years అయిందా? 85. వెరీ గుడ్.
సో మనకు ఒక సందర్భం దొరికింది, 40 సంవత్సరాల జర్నీ అనమాట శివాజీరాజే గారిది. శివాజీరాజే అవి పెట్టడం దానికి సపరేట్ ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ఉందా? ఓకే, మాకు లెక్క కుదిరింది అనుకోవచ్చు. యా, 40 years జర్నీ. ఎలా సార్ 40 years జర్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మీరు అనాలిసిస్ చేసుకుంటే మీ జర్నీని. చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఈ రంగం అన్నది నేను ఎప్పుడు చెప్తా, ఇక్కడ సిన్సియారిటీ చాలా 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 ముఖ్యం. సిన్సియారిటీ లేకపోతే ఎంతకాలం ఉండలేం. టైమింగ్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, మంచితనం ఉండాలి, అన్నీ ఉండాలి ఇక్కడ. అవునవును. అన్నిటితో పాటు ఎక్కువగా ఈయన చెప్తుంటారు, కోట శ్రీనివాస గారు ఆవగింజంత అదృష్టం ఉండాలని చెప్పేసి. ఎక్కువగా నేను అదృష్టానికన్నా కూడా నేను కష్టాన్ని నమ్ముకుంటాను. ఓకే, ఆఫ్ కోర్స్ కోట గారి టాపిక్ వచ్చింది కాబట్టి, కోట గారు ఆయన చేసిన వర్సిటైల్ క్యారెక్టర్స్ కానీ, ఆయన ఇండస్ట్రీ పైన వేసిన ముద్ర కానీ చెరగపోయిన ముద్ర అంటారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో పనిచేశారు ఆయన. ఆయన మొన్న ఈ మధ్య కాలం చేయటం అనేది చాలామంది మిస్ అవుతున్నారు ఆయన్ని. మీకు ఆయనకి రిలేషన్ ఎలా ఉంది? మా ఇద్దరితో చూసి 40 years ఇద్దరం ఒకేసారి. ఆయన 85, నేను 85. కోట గారు విచిత్రం ఏంటంటే, అంతకుముందు 4 ఏళ్ళ క్రితం నేను కూడా చిన్న క్యారెక్టర్స్ వెళ్ళిపోయాను. తను కూడాను చిరంజీవి గారి సినిమానే ఏదో ఆయన కూడా క్యారెక్టర్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇంకా 85 రావడంతోనే స్టార్ ఆయన ప్రతిఘటనతో. మా ఇద్దరు రిలేషన్ 40 ఏళ్ళు. నేను ఎక్కువ కొడుకులు చేసిన దాంట్లో నేను ఒకటి. బొబ్బుల రాజా కానీ, యావండి ఆవిడ వచ్చింది, దేవుడు, ఘటన, కృష్ణారెడ్డి గారు చాలా సినిమాలు, ఇవన్నీ నేను ఆయనకి కొడుకుగా ఇటు. నాకు విచిత్రం ఏంటంటే, మనకి చాలా విషయాలు తెలియదు అనుకోవడానికి, కోట గారికి 80 ఏళ్ళు దాటి నేను ఎప్పుడు కూడా అనుకోలే. నేను ఎప్పుడు 70 ఎలా ఉంటాయి. ఎందుకంటే మా ఇద్దరు రిలేషన్ కూడా అసలు ఒక 7-8 ఏళ్ళు తేడాతో ఉన్న రిలేషనే తప్పితే చనిపోయాక తెలిసింది నాకు 80 ఎంత రిలేషన్ ఉంది. పైగా నాకు అంతకుముందు 2 months క్రితం సార్ ఫోన్ చేసి, రారా ఒకసారి చూడాలి, వస్తా బ్రహ్మానందాన్ని తీసుకురారా అంటే, బ్రహ్మానంద గారు నేను మాట్లాడుకున్నా వెళ్దాం అనుకున్నా. ఆయనకి ఏదో కుదరలేదు. బ్రహ్మానంద గారు ఎవరు చుట్టాలు ఎవరు వచ్చారు ఇంటికి. నేను వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా చాలాసేపు మా ఇద్దరు రిలేషన్ గురించి మాట్లాడుకున్నాను. ఎన్ని సినిమాలు చేసాం, ఎలా చేసాం. గత 40 ఏళ్లలో ఆయన చేసినటువంటి క్యారెక్టర్లు అంత అద్భుతంగా ఇంప్రూవైజేషను, ఏ క్యారెక్టర్ అయినా మౌల్డ్ అయిపోవటం, అటు విలన్ అయినా, కామెడీ అయినా, పిస్నర్ ఫాదర్ అయినా, ఎలా అయినా సరే అలాంటి ఆర్టిస్ట్ ఉంటాడు. ఒక కైకాల సత్యనారాయణ గారు, ఒక ఎస్వి రంగారు, అంటే వాళ్ళతో పోల్చట్టే అంత గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. ఎందుకంటే అతను ఒకదానికి స్టిక్ అవ్వలేదు. వర్స్టైల్గా ఆయన చేయని క్యారెక్టర్ అనేది లేదేమో అనిపించింది. మీ కాంబినేషన్లో ఒక సినిమాలో అనుకుంటుంది, ఇది దేవుడే చెయ్య, దేవుడే ప్రొఫెషన్ కొట్టడం ఆయన్ని. ఫస్ట్ షాట్ చేసాం. రవిరాజా గారు అన్నారు, మీ ఇద్దరు ఉన్నారు ఏదన్నా చేయండి అంటే, కోటబాబాయ్ పక్క తీసుకెళ్ళి ఏదైనా వేస్ట్ చేద్దాం రా, కన్నులా పెట్టాడు, అది పెట్టాడు, ఇది పెట్టాడు, పని చేద్దామా. కోట ఇలా ఈజీగా ఇలా పెట్టగలదు, ఈజీగా నువ్వు పెట్టగలదు బట్టి నేను ట్రై చేస్తాను, పెడితే అది చాలా మిగతా చూసుకుందాం అన్నాడు. సినిమా అంతా ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. పైగా మా ఇద్దరు నచ్చి, కోటబాబాయ్ది నాది నచ్చి, మీ ఫాదర్ క్యారెక్టర్ కూడా పెడదాం రవిరాజా గారు అంటాం. మేము ఇద్దరు అప్పుడప్పుడు కూర్చుని బాబు మోహన్ గారిని ఫాదర్ క్యారెక్టర్ పెట్టి ఇంట్లో వాళ్ళకి ఆయన ఫోటో పెట్టి, ఆయనకేమో 2 చేతులు ఎలా ఉంటాయి. 2 చేతులు ఎలా ఉంటే ఆయన ఒక ట్రాన్స్లోకి వెళ్ళి బట్టలు ఫోటో తీసుకొని మిల్లు పంచలు కట్టడం. నువ్వేం బాధపడకు డాడీ, నిన్నెలాగూ మంత్రిని చేయలేకపోయాను, కనీసం మంత్రికి వీయగ్గునా చేస్తాను. టైంలో జోకులు వేసి ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగూ మంత్రి అయిపోతాడు, నేను ఆడికి అల్లుండి అయిపోతాను. చూస్తే పిల్లనివ్వడరా, పిల్లకాలలో వేసి తొక్కేస్తాడు. ఓరి తిరంగిన ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? అదే రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉందిరా. నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు. ఆయనతో ఎటువంటి నేర్చుకోవచ్చు ఏ ఆర్టిస్ట్ అయినా సరే. సెట్లో అట్లానే ఉంటారు సార్. ఇప్పుడు బయట నిరభ్యంతరం, బయట అంత గొప్పది నేను చెప్పను, అబద్ధం చెప్పకూడదు. కెమెరా ముందు మహాద్భుతం. కెమెరా వెనకాల సెటైర్లు ఉంటాయి, కొంచెం ఒక్కొక్కసారి హర్ట్ అవుతారు. నాలాంటి హర్ట్ చేయడు, హర్ట్ అవుతారు, చిన్న చిన్నవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ పక్కకి తీసేయడానికి కారణం ఏంటంటే అతను ఆ రేంజ్ ఆర్టిస్ట్ కాబట్టి అవన్నీ లెక్కల్లోకి రావు.
ఎందుకంటే నిరభ్యంతరంగా మాట్లాడతారు కదా అది అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది, ముక్కుసూటిగా మాట్లాడతారు. కొంతమంది ఇబ్బంది కొంచెం ఎటగారాలు ఉంటాయి, కొంచెం అవన్నీ ఉంటాయి సినిమాల మీద కానీ పర్సనల్ కానీ అయ్యి అని అవి మనం పట్టించుకోకూడదు. అవును, ఎక్కువగా మాట్లాడింది ఆయన స్టైల్ పైన కానీ ఎక్కడైనా పరభాష ఎట్లా వస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి వేషాలు కల్పించండి, ఇక్కడ వాళ్ళని పట్టించుకోండి అని చెప్పి ఎక్కువ మాట్లాడారు కదా. నాకు లెటర్ రాశాడు ఒకసారి మా అసోసియేషన్కి. బాబాయ్ లెటర్ రాశాడు, ఏమని, నువ్వు ముక్కుసూటుగా ఉంటావు, నువ్వంటే నాకు ఇష్టం, ఇప్పుడు నువ్వు అధ్యక్షుడు అయ్యావు, నువ్వన్నా కంట్రోల్ చేయాలి పరభాష నటుల్ని, లేదంటే మేము ఊరుకోము అని లెటర్ రాస్తే నేను తిప్పి లెటర్ రాశాను. నువ్వు తమిళ్లో చేస్తున్నావు, కన్నడలో చేస్తున్నావు, హిందీలో చేస్తున్నావు, ఈ 3 మానేసి అప్పుడు లెటర్ అయ్యి అని ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు. అది కాదు రా, నేను చాలా మంచి ఆర్టిస్ట్ని, ఎవరిగానే మంచి ఆర్టిస్టులు ఇక్కడ, పూర్వం రోజులు అయ్యి ఇప్పుడు కుదరవు అలాగా పరభాష నటులు అయ్యి అంటేను. అవును, ఇండియా అంతా ఒకటే లాంగ్వేజ్ అయిపోయింది. ఓకే, మీ కెరియర్లో సార్ మీరు ఫస్ట్ అసలు హీరో అవుదామని వచ్చారా, లేకపోతే కళ్ళు సినిమా మీకు ఆఫర్ రఘు గారు, ఎంబీ రఘు గారు ఏంటి మీకు ఇండస్ట్రీకి వచ్చే గోల్ ఏంటి, హీరోయిన్ లేకపోతే క్యారెక్టర్ యాక్టర్స్ అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చిందా? ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, స్క్రీన్ మీద కనిపించడమే అంబిషన్, క్యారెక్టరా హీరోనా అన్నది లేదు, కనిపించాక ఇంకా అంత 40 ఏళ్ళు బోనస్. 40 ఏళ్ళు బోనస్. ఓకే, కళ్ళు సినిమా, కళ్ళు శివాజీ గారు, కళ్ళు చాలా మందికి ఇంటి పేరు కూడా అయింది, కళ్ళు రాజేశ్వర గారు, కళ్ళు చిదంబరం. ఎస్. అయితే సార్ మీరు కెరీర్లో 40 సంవత్సరాల కెరీర్లో ఆ తరంతో నటించారు, ఈ తరంతో నటించారు, మీ కాంబినేషన్ నాకు ఇష్టమైన వాళ్ళతో చిన్నప్పటి నుంచి, అంటే ఈ వయసు నుంచి స్క్రీన్ మీద చూస్తామే వాళ్ళతో నటించడం నాకు చాలా థ్రిల్లింగ్ అండ్ హ్యాపీ. సూర్యకాంత్ గారు, నగేష్ గారు, అమ్మో, అంజాద్ ఖాన్, నగేష్ అంజాద్ ఖాన్, ఇంకా చాలా మంది ఇలాగ, అది భలే హ్యాపీ అది. ఓకే, సూర్యకాంతం గారితో ఎలా ఉండేది సార్ అది మీరు చేసి? మ్యాస్టీజ్గా అంత ముందు మేము చిన్నప్పుడు ఆవిడ గురించి చెప్పుకుంటారే, సూర్యకాంత్ ఉండే ఎలా అంటే అవన్నీ ఆ సినిమాలో చూసాం. ఆ లెఫ్ట్ హ్యాండ్తో కొట్టపైకి ఆవిడ నన్ను కొడుతుంది ఆ సినిమాలో, మనవని నేను. సూర్యకాంత్ గారు మహానటులు అని చెప్పుకుంటే కొన్ని పేర్లు అలా గుర్తుకొస్తుంటాయి. సూర్యకాంతం గారైనా, నిర్మలమ్మ అయినా, అమ్మగారైనా, ఎస్వి రంగారావు గారైనా, అలా వీళ్ళ కాంబినేషన్ పడింది. రంగారావు గారి కాంబినేషన్ మీరు వచ్చే టైంకి ఆయన లేరు కదా, 85కి లేరు కదా, 85కి లేరు. మా తరం, మా గ్యాంగ్ ఎవరు చేయలేదు, మీ గ్యాంగ్ ఎవరు చేయలేదు. ఓకే, ఇన్స్టిట్యూట్కి ముందు మీ జర్నీ చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఏమీ లేదని చెప్పాలి, వేస్ట్ జర్నీ. అయ్యో, అంత గొప్పగా చెప్పుకునే జర్నీ ఏం కాదు, అన్డిసిప్లైన్డ్ జర్నీ. దాన్ని రిగ్రెట్ అవుతుంటారు? ఏమవును, దేనికి అవటం, ఆ వయసులో జరగవలసిన వయసు జరిగిపోతాయి అంతే. దాన్ని ఎప్పుడు నేను తప్పు విచిత్రం, అప్పుడు నేను ఎప్పుడు తప్పు చేయలే, ఇప్పుడు చేయలే. అవును, ఎప్పుడు తప్పు చేయాలి. ఓకే, అంటే బాగా చదువుకోవాలనో లేకపోతే అసలు చదువుకోవాలడానికి అసలు వ్యతిరేకం నేను. ఎందుకంటే రాలే, స్కూల్కి వెళ్తాం, గ్రౌండ్లోనే ఎక్కువ గడిపిస్తాను స్కూల్కి వెళ్తాం కానీ. అంటే ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తుంది సార్ బయట, విద్యా వ్యవస్థ మీదలో కాంపిటీషన్ నడుస్తుంది, చదువుకోలేకపోతే అది ఇది అని చెప్పేసి భయపెట్టేసి చిన్న పిల్లల్ని కూడా. భయపెట్టం కదా, నిజం అది. చదువుకోవాలి, అప్పుడు రోజులు ఏదో చెల్లింది తప్పితే ఇప్పుడు కంపల్సరీ చదువుకోవాలి, చదువు కంపల్సరీ ఉండాలి. ఓకే, బాబు ఇప్పుడు హీరోగా చేస్తున్నారు కదా, అది ఎడ్యుకేషన్ ఎంత పూర్తయిన తర్వాత హీరోగా ఎంబీఏ చేశాడు. ఎంబీఏ చేశాడు. మీరు కండిషన్ పెట్టారా? నేను ఏం పెట్టలే, నాకు మా ఇంట్లో వాళ్ళు పెట్టలే, నేను మా పిల్లలకు పెట్టలే. ఎడ్యుకేషన్ అయిన తర్వాత హీరో అవ్వాలి అలాంటి ఏం పెట్టలే. ఒకవేళ మనం పెట్టినా కూడా లేనరు, ఎందుకని మేము అన్నాము మా ఫాదర్ మాదర్ మాట వినలేదు కాబట్టి వీళ్ళు మన మాట ఎందుకు వినాలి. మీరే రోల్ మోడల్? నేనే రోల్ మోడల్. విజయరాజు గారు చేస్తున్నాడు, బెంగళూరులో జరుగుతున్నాయి 2 షూటింగ్లు. 2 సినిమాలు జరుగుతున్నాయి షూటింగ్. ఓకే, సినిమా ఫీల్డ్ లో హీరోగా అంటే మీరు ఏమైనా గైడెన్స్ ఇచ్చారా మీ అబ్బాయికి? నేను ఇవ్వలేదు, ఒకటే మాట తీసుకున్నా, ప్రామిస్, లైఫ్లో నన్ను సినిమా తీయమని అడగరా, అదొకటే నీకేం ప్రామిస్గా ఇదే చెప్పాను. కృష్ణ గారిని, చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఓపెనింగ్ రోజు చెప్పా, నన్ను సినిమా తీయమని అడగకు. ఓకే, అంతే. ఓహో, గట్టిగా వేస్తారు లాక్, ఎందుకంటే మీ ఓన్ ప్రొడక్షన్ ఉంది కదా. నాకు ఓన్ ప్రొడక్షన్ ఉంది, అందుకని చెప్పా. ఆ ఓన్ ప్రొడక్షన్లో నేను సినిమాలో సంపాదించి దాంట్లో పెట్టవలసి వచ్చింది, నా ఓన్ ప్రొడక్షన్. అందుకని నేను, ఓకే, ఇది చాలా కష్టంతో కూడుకున్నదను. దేవుడు మనకు కూడా ఇచ్చాడు, నేచర్ మనకు కూడా ఇచ్చింది, దాన్ని కంటిన్యూ. ఓకే, ప్రొడక్షన్ ఏంటి సార్? ప్రొడక్షన్ మీకు ప్లస్ మైనస్ అనుకుంటారా? 2 కాదు, కానీ పేరు వచ్చింది, అందులో వచ్చినాయి, కావాల్సిన అందులో వచ్చినాయి, ఇంటంటే అందులో అన్ని వచ్చినాయి. మా ప్రొడక్ట్ తాజా ఎంటర్టైన్మెంట్స్ చాలా మంచి ప్రొడక్షన్, మంచి పేరు ఉండేది. దాంట్లో ఇప్పుడు మీరు
టీవీకి సంబంధించినవి సినిమాలు అన్నీ చేశారు సార్ రాజా ప్రొడక్షన్స్. అవును, మీకు ఈ తృప్తినిచ్చింది ఏంది? యాక్టింగే. దేంట్లో అయినా యాక్టింగే. యాక్టింగే బెటర్. మీరు కళ్ళు సినిమా నుంచి స్టార్ట్ చేశారు. కళ్ళు సినిమా తర్వాత చాలా క్యారెక్టర్లు చేశారు. కానీ ఒక సినిమా జనాల్లో గుర్తుండిపోయింది అనుకుంటాను, మీరు హీరోగా చేసింది మొగుడ్స్ పెళ్ళాం. అది నాకన్నా ముందు తరం హీరో డైరెక్టర్ రంగనాథ్ గారు. మంచి మనిషి ఆయన. విచిత్రం ఏంటంటే రకరకాల అంబిషన్లు ఉంటాయి. రంగనాథ్ గారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలని అంబిషన్ అంటానికి. అవునా? ఆయన ఆ సినిమా ఓపెనింగ్ రోజు ఇంటర్వ్యూలోనే చెప్పాడు. నన్ను డేట్లు ఆడడానికి వచ్చినప్పుడు చెప్పాడు, నా అంబిషన్ శివాజీ నీతో హీరోగా తీయటం అని. ఇన్ని సినిమాలు హీరోగా చేశాడు ఈయన. నేనే అంబిషన్, నాకన్నా పెద్దోళ్ళు బోలంత మంది ఉన్నారు, పైగా మన మీద ఏమైనా బిజినెస్ అవుతుందా, రూపాయి పెడితే పావులకు కూడా ఎవడోకుండా, ఇదే అంబిషన్ ఆయనతోనే అన్నా నేను. ఇంటికే నువ్వు అంటే ఇష్టం, సింపుల్. అంటే ప్రాక్టికల్గా ఉంటారని. ఏం దానికి ముందు మీరు సినిమా చేయక ముందు మీ జర్నీ ఉందా సార్ రంగనాథ్ గారిది? మీది బోలేని సినిమాలు చేశాంగా ఆర్టిస్ట్. అయ్యో ఆయన నా ఫాదర్ గా చాలా సినిమాలు చేశారు. అంతకుముందు నేను ఓకే హీరోగా సక్సెస్ అవ్వలేదు, కానీ అంతకుముందు కూడా కొన్ని సినిమాలు హీరో చేయడం జరిగింది. అవునవును, చాలా సినిమాలు చేశారు. అవును. ఓకే, రంగనాథ్ గారి గురించి, రంగనాథ్ గారి లైఫ్ గురించి ఈ జనరేషన్ నేర్చుకోవాలంటే ఏం చెప్తారు సార్? చాలా మంచి రంగనాథ్ గారు ఒక ఆర్టిస్టే కదా, చాలా మంచి కవి కూడా. అలాగే మొగుడ్స్ పెళ్ళాం మంచి డైరెక్టర్ కూడా. ఆయన ఆదర్శంగా తీసుకోవాలంటే అలా సూసైడ్ చేసుకోకూడదని చెప్తాను. ఆయన సూసైడ్ చేసుకోగానే ఫస్ట్ వెళ్ళిన వ్యక్తిలో నేను. చాలా గొప్ప మనిషి ఆయన. ఆయన అంతకుముందు ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే, రంగనాథ్ గారు ఎవరు సూసైడ్ చేసుకోవద్దు, ఎంత కష్టం వచ్చినా, బతుకన్నా చాలా ఇంపార్టెంట్, జీవితం ఉన్నది, పుట్టడం అన్నది చాలా గ్రేటు. ఆయన బాగా చెప్తారు కూడా, ఎడ్యుకేట్ చేస్తారు కూడా. ఇన్ని చెప్పిన వ్యక్తి దాని తర్వాత 4 నెలలకే సూసైడ్ చేసుకున్నారు. చేసుకున్నాక నేను ఇంటికి వెళ్ళాక వెళ్ళి కిచెన్లోకి వెళ్ళాను. అక్కడ డెస్టినీ అని రాస్తుంది అక్కడ ఆయన రూమ్లో. ఇక్కడ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాకపోతే సైకలాజికల్గా మీరు సగం చచ్చిపోతారు. మీ చుట్టూ ఉన్న సంఘం, మీ చుట్టూ ఉన్న మనుషులు, మీ పక్క వాళ్ళు, స్నేహితులు, చుట్టాలు చంపేస్తారు. ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేకపోతే, సంపాదించినప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే మీరు సూసైడ్ చేసుకోవడంతోనే సరిపోతుంది. ఫైనాన్షియల్గా మీరు ఎప్పుడు చెయ్యి జాగుతారో వేరే వాళ్ళ దగ్గర. రంగనాథ్ గారు నేను ఫైనాన్షియల్గా 100% అంత సాలిడ్ అని అనుకోను. అవన్నీ ఉంటే ఆయనకు అది రాకపోయేదేమో. పైగా మహానుభావుడు, ఆయన పడిన కష్టాలు కూడా అసలు ఎవరు పడరు. మిస్సెస్ని ఆయన చూసుకున్నాడు, అసలు ఎవరి వల్ల కాదు అలా చూసుకోవటం అన్నది. గ్రేట్. అయ్యో ఆవిడ అసలు పాపం వీల్ చైర్లోనే ఉండేది ఆవిడ చనిపోయినప్పుడు కూడా నేను చిరంజీవి గారు వెళ్ళాం. అవును, ఎక్కడో ఉన్నారు, ఎక్కడో. చిరంజీవి గారితో కూడా ఆయన రిలేషన్ చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి అన్నయ్యను ఆయన కలిసి సినిమాలే చేశారండి సింగపూర్లో. అవును, నేను ఆయనే చెప్తుండేవారు. అవును, గ్రేట్ పర్సన్ అంటే చాలా తక్కువ మంది, వేల మంది లెక్క పెట్టుకోవచ్చు. అన్ని కష్టం మరి అయినా చనిపోకుండా ఉంటే బాగుండేది. ఎంత ధైర్యం ప్రతి వాళ్ళకి చెప్పే వ్యక్తి అలా చేస్తారని కళ్ళ కూడా అనుకోలేదు. అవును, ఆయన ఆ డెసిషన్ తీసుకున్నారంటే ఎంత మదన పడి ఉంటారు, అదొకటి. నేను షాక్ అయిన. మా రావు గారు కూడా, ఏజేల్ మూవీస్ రావు గారు ఉన్నారు, ఆయనకి ఛాన్స్ ఇచ్చి సినిమా తీసింది. రావు గారు కూడా చాలా గ్రేట్ పర్సన్. ఆయన కూడా మా ఇద్దరికి షాక్, రావు గారికి నాకు. రంగనాథ్ గారు చనిపోవటం ఉండేది. ఎందుకంటే ఏ విషయమైనా సరే ఈవినింగ్ అయితే రంగనాథ్ గారు నాకు ఫోన్ చేస్తే ఒక మంచి వాక్యం చెప్పాక గుడ్ నైట్ చెప్పేవాడు ఆయన. ఏదో ఒకటి. అది ఇప్పట్లాగా ఏదో వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం గుడ్ మార్నింగ్ అయి కాదు, ఫోన్ చేసి చెప్పేవారు. అలాగే రావు గారు కూడా వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్. రావు గారు ఆయన చనిపోవటం అన్నది అన్ని సినిమాలు హీరోగా చేసి 55 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి చనిపోవటం అన్నది ఆయన చేసిన కరెక్ట్ కాదు. ఈ కెరీర్లో నాకు తెలిసి 40 సంవత్సరాల కెరీర్లో చాలామంది మహానుభావులను చూశారు. ఇట్లాంటి వ్యక్తులని చాలామంది మహానుభావులను చూశారు. ఎన్ని సినిమాలు నీకు అండి? మరి 400 ఏంటి కదా? 4 దాటిపోయింది, ఎప్పుడో దాటిపోయింది. 400, ఒక 500 చిల్లరకు వచ్చి ఉంటాయి. 500. దీనికన్నా కూడా నాకు పెద్ద వాళ్ళతో నా రిలేషన్ బ్రహ్మానంద్ గారు నాకు ఫోన్ చేశారా మొన్న కూడా. పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ఒకటి చచ్చిపోయారా, నీ క్లాస్మేట్ ఎవరు చనిపోయిందిరా అంటాడు. ఎందుకంటే
నాకు గుమ్మడి గారు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమంటారంటే, శివాజీ ఇవాళ షుగర్ టెస్ట్ చేయించుకున్నాను, నార్మల్ అని తెలుసా, పొద్దున్నే 2 మామిడి పళ్ళు తిన్నాను అంటారు. నేను ఎంత చిన్నవాడు వాళ్ళకన్నా ముందు. అసలు మా తాతయ్యలు వాళ్ళు చూస్తారు వాళ్ళ సినిమాలు, అంతేగా మా ఫాదర్ కూడా కాదు. అంతేగా నాకు చెప్పండి, అలా జమున గారు నాతోనే. అది ఎందుకంటే ఈ అసోసియేషన్లో ఉండటం దీనివల్ల ఏమిటంటే వాళ్ళందరికీ బాగా దగ్గర. ఇంకా కైకాల సత్యనారాయణ గారు అయితే నేను ఇంట్లో అబ్బాయి కింద, మా నాన్న ఆయన. అవును, పక్కనే ఉండేవాళ్ళు కదా అక్కడ. నేను అసలు బాగా నాకు ఇంకా ఆయన అలా సీనియర్స్ ఇప్పుడు సపోజ్ జమున గారు ఉన్నారు, ఆవిడ నాకు ఇప్పుడు ఫోన్ చేస్తారు. మద్రాసు నుంచి శారద గారు ఉన్నారు. శారద గారు, శివాజీ ఎలా ఉన్నావు, ఇది జరుగుతుంది. వాళ్ళు సీనియర్స్ అంతా వాళ్ళకి అసలు వాళ్ళ మన అసోసియేషన్ గురించి ఎంక్వైరీ చేస్తారండి వీళ్ళంతా. ఎందుకు చేయరు అంటే ఇక్కడ వాళ్ళంతా ఇక్కడ ఉండలేదు కదా, చెన్నై కొంతమంది చెన్నైలో ఉంటున్నారు. పాపం అప్పుడప్పుడు ఫోన్ చేసి అన్ని కనుక్కుంటుంటారు. అవును. ఓకే. అసోసియేషన్లో కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది మాట్లాడితే, అఫ్కోర్స్ అసోసియేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి, పెన్షన్లు తీసుకొని పెన్షన్లతో బతుకుతున్న వాళ్ళు 35 మంది వరకు ఉన్నారన్నారు. 35-40 మంది ఉన్నారన్నారు. కనీసం గవర్నమెంట్ కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు, మహా అసోసియేషనే పట్టించుకుంటుంది. మహా అసోసియేషన్లో ఒకప్పుడు అరేంజ్ చేశారు, అవే మాకు ఉపయోగపడుతున్నాయి అన్నారు. మీ టర్మ్లో జరిగినటువంటి మంచి గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? రాత్రింబోలు కష్టపడ్డా నేను, ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరర్గా, వైస్ ప్రెసిడెంట్గా అన్నింటిలోనూ. చాలా సందర్భాల్లో విట్నెస్ నేనే వచ్చేవాడిని, మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని మీ కార్యక్రమాలన్నిటికీ. ఎందుకంటే వాళ్ళందరూ మేమంతా ఫ్యామిలీ అన్నట్టే చేసుకున్నాం, 900 మంది. ఓకే. ఏం చెప్తాను, మన అసోసియేషన్ అది బాగుండాలని కోరుకునే వాళ్ళు. మురళీమోహన్ గారు, నేను, ఇంకా కొంతమంది చిరంజీవి గారు లాంటి పెద్దవాళ్ళు అందరూ, ఎవరైతే నాకన్నా ముందు మోహన్ బాబు అందరూ ప్రెసిడెంట్గా చేశారు, అందరూ అది బాగుండాలని కోరుకుంటారు. ఒక పెద్ద కలగన్నారు, బట్ అది కలగాలని మిగిలిపోయింది అనేది అసంతృప్తి మీలో ఉంది అన్న విషయం తెలుస్తుంది బయటకు. అది నిజమేనా? నిజం. ఆ కళ కోసం చిరంజీవి గోల్డెన్ హోమ్స్ అని ఏదో మీరు ప్లాన్ చేసినట్టున్నారు కదా. చిరంజీవి ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అని పెడితే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి, ఓల్డ్ ఏజ్ కాకుండా ఓల్డ్ ఏజ్ వద్దు, ఓల్డ్ ఏజ్ హోమ్ అని పెడదామని చెప్పి ఆయన, మా డైరెక్టర్ గారు, ఆయన ఇచ్చిన సలహా మేరకు ఓల్డ్ ఏజ్ హోమ్ అని పెట్టాం. అవ్వలే. ఇప్పుడు ఎవరిని మనం ఏమనుకోరు. ఇప్పుడు ఆ టైంకి అలా జరిగిపోయింది అంతే. మనం ఎంత జెన్యూన్గా ఉన్నదే అవసరం అది. అవును, అయిపోయేది అది. ఎవరెన్ని రాళ్ళు వేసినా మనం కరెక్ట్గా ఉన్నావా లేదా అంతే. లేదా ఇప్పుడు నా మీద రాళ్ళు వేయటానికి ఛాన్సే ఉండదు అసలు. 99.9% ఉండదు. వాడు దుర్మార్గుడు, నీచుడు అయితే రాళ్ళు వేయాలి తప్పితే, వాడు ఏదో స్వార్థం కోసం వేయాలి తప్పితే రాళ్ళు లేకపోతే ఎందుకు వేస్తారు అది తెలియదు. మనం ఎంత పని చేస్తాం, ఎంత కష్టపడతాం, ఎంతలా ఆదుకున్నాం అని. ఓకే. మా అసోసియేషన్కి సంబంధించి ఇంకొక 1-2 క్వశ్చన్లు. హెల్త్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి హెల్త్ ఇది పెట్టారు, హెల్త్ది ఒకటి, పెన్షన్ ఒకటి అని చెప్పేసి ఇంపార్టెంట్ అని పెట్టారు. దాని తర్వాత ఇంకొకటి, ఈ టర్మ్లో అందరికీ అవకాశాలు, ప్రతి ఆఫీస్కి ఫోటోలు పంపించి అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారు. అవి ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది? మీ దృష్టికి ఏమైనా వచ్చిన డిస్కషన్ జరుగుతుంది? దాని గురించి మాట్లాడు. నా పెద్ద మనిషి తరహా నేను కాపాడుకోవాలంటే వాటి గురించి నేను మాట్లాడకూడదు. నేనన్న వ్యక్తి వేషాల కోసం ఒక తేజ గారిని కలిసి, సార్ ఇలా అసోసియేషన్లో మీరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు తేజ గారు, ఇలా అసోసియేషన్లో ఎంతమంది వేషాల కోసం ఉన్నారంటే శివాజీ నువ్వు పంపించి ఇస్తాన్నారు. నేను ఒకరోజు 20 మందిని పంపిస్తే దాంట్లో 15 మందికి ఇచ్చి మిగతా 5 మందికి నెక్స్ట్ సినిమాలో ఇచ్చారు. వెరీ గుడ్. అది తేజ గారు గొప్పతనం. తేజ గారికి నా మీద ఉన్న ప్రేమ, అవును తిను మంచి చేస్తాడు 100% అని. అప్పట్లో నాకు అన్నపూర్ణ గారు కూడా వేషాలు లేవని పంపించారు. అంటే ఏ స్థితిలో ఉందంటే, ఇప్పుడు మనం ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చూస్తే వాళ్ళు 1 year గుర్తుంటాడు. 1 year వాళ్ళు బిజీగా ఉన్నారనుకుంటా, ఉండరు, ఆ ఒక సినిమాలోనే ఉంటారు. కానీ మనకు గుర్తుంటుంది వాళ్ళు ఉన్నారు, బిజీగా ఉన్నారు కదా అనుకుంటాం. అవునవును. అలాగా ఇప్పుడు ఉన్నోళ్ళు ఇప్పుడు అదృష్టం ఏంటంటే, మేము వచ్చినప్పుడు టీవీలు కూడా లేవు, దూరదర్శనే ఉంది. అవును. ఈ రోజు ఓటీటీలని అవన్నీ ఇవన్నీ ఏ ఆర్టిస్టు కాలిగాలేడు, ఏ టెక్నీషియన్ కాలిగాడు. నిజంగా చాలా అదృష్టం అది, చాలా అదృష్టం, చాలా అదృష్టం అది. ఓకే. అసోసియేషన్లో ఎవరున్నా అసోసియేషన్కి ఏదైనా చేద్దాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుందాము. ఆ మాట నిలబెట్టుకున్నప్పుడు అతను ఏ మాట నిలబెట్టుకోలేడు. అతను ఇంట్లో వాగ్దానాలు నెరవేర్చలేడు, లైఫ్లో వాగ్దానాలు నెరవేర్చలేడు,
పిల్లలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడు, సంఘానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడు, అన్నీ ఉట్టిదే అనమాట ఆయన్ని గుర్తుపెట్టుకోండి. ఒక మాట ఇచ్చామంటే మాట మీద నిలబడాలంటే కంపల్సరీ, లేకపోతే మాట ఇవ్వకూడదు. అలాంటి వాళ్ళు రావాలి. మోహన్ బాబు గారు ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి ఎంతో కష్టం. నేను సెక్రటరీ ఉన్నప్పుడు మోహన్ బాబు టైంలో మీ సెక్రటరీ, నేను సెక్రటరీ. ఎన్నో మంచి పనులు చేసి అప్పుడు 1.5 కోటి తీసుకొచ్చాం అసోసియేషన్కి. వాటితో అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరో తీసుకొచ్చి 4 కోట్లు పెడితే ఖర్చు పెడతాం అన్నది కరెక్ట్ కాదు. అంతేగా? అంతే. ఇప్పుడు మా ఫాదర్ నాకు ఏదో ఆస్తి ఇచ్చి అది నేను ఖర్చు పెడితే నేను సంపాదించుకుంటే ఎలా కుదురుతుంది? యాడ్ చేయాలి, నేను సంపాదించాలి కదా, దాన్ని యాడ్ చేయాలి, దానికి యాడ్ చేయాలి. ఓకే. మీ టైంలో 4 అయినాయి సార్. అది నేను అక్కడ చిరంజీవి గారు 20 మంది ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి డాలాస్లో అమెరికాలో ప్రోగ్రాము. అవును. చాలా చాలా అంతెందుకు 30 మందిని దత్త చేసుకున్నాను నా ఫ్రెండ్ సర్కిల్ అందరం, ఒక్కొక్కరిని. అంటే ఎవరికి ఎంత కష్టపడే కెపాసిటీ ఉందో అసోసియేషన్ అంత బాగుపడుతుంది. అవును, అంతే. అవును. మేదేసుకొని చేసేవాడు ఉంటే పనులు ముందుకెళ్తాయి. ముందుకు ఏం లేదు. మనకి ఇండస్ట్రీలో లేకపోతే మనకంటూ గుర్తింపు లేదు. మనకు ఒక ఎమ్మెల్యే కన్నా, ఎంపీ కన్నా, చూపించి మినిస్టర్ కన్నా ఒక గుర్తింపు ఉంటుంది. పలానా కదా. అది ఎంత అదృష్టం. అది ఇక్కడికి వచ్చి మన అసోసియేషన్ మనం మోసం చేస్తే ఎలా? మనం మోసం చేసుకున్నట్టేగా. అంతేనా? అంతే సార్. అదే. ఓకే. ఇప్పుడు ఆలోచిస్తున్నారా అసలు? వదిలేశారు మొత్తం మీ బ్రెయిన్ అంతా? ఇప్పటికీ నేను మంత్లీ ఫంక్షన్లు ఇస్తుంటా. ఇప్పటికీ నాకు అందరూ టచ్లో ఉంటారు. చాలా మంది ఆర్టిస్టులు లేని వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇప్పటికీ బాబు అని ఇప్పటికీ ఫోన్ చేస్తుంటారు. అయితే అది ప్రాసెస్. నాకు ఒప్పుకున్నందరూ మీ చేతనంత వరకు, నాకు చేతనంత వరకు చేయటమే తప్పితే ఎంతగా నేనేం చేయగలను? అది వస్తా కదా. ఇక్కడ ఒక అసోసియేషన్ వచ్చింది కాబట్టి మనం దీని హెల్త్ గురించి వాళ్ళకి మంత్లీ ఫైనాన్షియల్గా కొంచెం హెల్ప్ చేద్దామని మాట్లాడుకుంటున్నాం కదా. ఇది గవర్నమెంట్కి కూడా చెందుతుంది. నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, చాలా చాలా చిన్న దేశాలు, నేను నాకు తిరుగుతుంటాను అటు ఇటు. అవును. విద్య, వైద్యం ఈ రెండే చేస్తారు, మిగతా ఏమీ చేయరు. ఆ దేశాలు చాలా బాగున్నాయి. ఆ దేశాలు చాలా డిసిప్లిన్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ భూటాన్ లాంటి చిన్న దేశం కూడా. మనకి అది రావాలి, ఎప్పటికైనా వస్తుందేమో అనుకుంటాం. ఎందుకంటే విద్య ఫ్రీ చేయాలి, వైద్యం ఫ్రీ చేయాలి. మిగతాది కష్టపడకపోతే ఎవడన్నా కష్టపడి బద్దకస్తుడు కదా, అది అన్నం లేకుండా చనిపోవాలి. అంతేగా? అంతే. కష్టపడినోడు బతకటానికి ఇవ్వకూడదు, స్కోప్ ఇవ్వకూడదు. అంటే అప్పుడు ప్రతివాడు కష్టపడతాడు. మనం ఫ్రీగా అన్ని ఇచ్చేస్తుంటే ఎందుకు కష్టపడతాడు వాడు? వాస్తవం కదా. వాస్తవం. విద్యా, వైద్యం ఆ రెండింటిని తీసుకున్న గవర్నమెంట్ వస్తున్నట్టు నేను ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల పైగా 100 సంవత్సరాల పైగా ఈ రెండు ఫ్రీ చేసే గవర్నమెంట్ వస్తే మాత్రం వాళ్ళు హ్యాట్స్. ఓకే. పొలిటికల్ ఫాలో అవుతారు సార్ మీరు? అన్ని అబ్జర్వ్ చేస్తుంటారా? కంపల్సరీ. ఈనాడుతో స్టార్ట్ అవుద్ది, మళ్ళీ ఈటీవీ న్యూస్తో ఎండ్ అవుద్ది నాకు నైట్. ఓకే. అంతేగాని పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆల్టీ. అదే బయట ఏం జరుగుతుంది అనేది ఒక అబ్జర్వేషన్. ఆ జనరల్ నాలెడ్జ్ కొంచెం. ఉచితాలు ఎక్కువైపోయినాయి, అదే మీరు చెప్పినట్టు ఉచితాలు ఎక్కువైపోయినాయి. ఉచితాలు ఎక్కువైపోతే ఎంత కష్టపడతాడు మనిషి. లేజీ అవుతుంది. మీరు ఇవ్వండి, ఎవరికి ఇవ్వండి? హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారే వాళ్ళకి ఇవ్వాలి తప్పితే. అయితే మీరు ఎక్కువ ఇన్స్పైరింగ్ పర్సన్స్ ఉంటారు మనకి కొంతమంది. మీరు చాలామంది నాకు తెలిసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాము ఇండస్ట్రీకి అని చెప్తుంటారు. మీకు ఇన్స్పైర్ ఏంటి సార్ పరిస్థితి ఇక్కడ ఇండస్ట్రీకి రావడానికి? చిరంజీవి గారి గురించి ఒక విషయం చెప్పండి సార్. 81, 82లో అనుకుంటా ఆయన సినిమాలు నాకు భలే నచ్చాయి. ఆ గిరిజాల జుట్టు, ఆ స్టైలు. అది మా ఇంటికి ఆయన వాల్ పోస్ట్ ఉండేది, మా నూరు పాండవులు. ఆ వాల్ పోస్ట్ 5 ఊర్లో ఈయన నాకు సపరేట్గా కనిపించేవాడు. పైగా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేవారు మన ఏరియానంట, మొగల్తూరు అంట. దాని తర్వాత సినిమాలో అనుకుంటూ పొన్నమనాయకు చూసిన బలి చేశాడే, నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. 5 years అయిపోయింది నేను ఇండస్ట్రీకి వచ్చాను. నా తర్వాత 5 years తర్వాత వస్తారు కదా, వాళ్ళకి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. అవును. నాకు చిన్న కుళ్ళు వచ్చేది, నేను కదా చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చాను, వీళ్ళు కూడా వచ్చారేంటి అని. అది మా రాజా రవీంద్ర అయి ఉండొచ్చు, లేకపోతే బ్రహ్మాజీ అయి ఉండొచ్చు, ఇంకోళ్ళు అయి ఉండొచ్చు, ఎవరు నా తర్వాత వచ్చిన వాళ్ళు. పోనీ నా తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చింది. వాళ్ళకి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. సునీల్ అని పోనీ ఇంకోళ్ళని 10 ఏళ్ళ తర్వాత. 20 ఏళ్ళ తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చింది. ఈ లోపు చాలా మంది హీరోలు వచ్చారు కదా, కానీ వాళ్ళకి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. దాని తర్వాత 30 ఏళ్ళు వచ్చింది కదా, చిరంజీవి గారు పెద్ద అయ్యాడు. ఆయన మెగాస్టార్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయాడు.
అప్పటికి చిరంజీవి గారు 30 ఏళ్ళ తర్వాత వచ్చిన కూడా చిరంజీవి గారి ఇన్స్పిరేషను. ఉమ్. 40 ఏళ్ళు అవుతుంది. ఈ రోజుకి కొత్త వాళ్ళు ఎవరినో వస్తే మీరు చూడండి, మాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అంటారు. ఉమ్. ఇది ఇద్దరికే జరిగింది ఇండియాలో. ఒకటి అమితాబ్ బచ్చన్, రెండు చిరంజీవి గారికి. ఉమ్. ఇంకెవరికి జరగదు అసలు. ఉమ్. ఎందుకంటే ఒక తరం మారే రోడ్కి ఇంకో హీరో ఎవరన్నా వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు న్యాచురల్గా. అలా వెళ్ళే ఉమ్. తెలుగులో మాత్రం చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. ఉమ్. 40 ఏళ్ళు నాకు తెలిసి ఇంకో 10 ఏళ్ళు కూడా ఆయనే ఉంటాడు ఉమ్. ఇన్స్పిరేషన్గా. ఉమ్. మీరు ఇన్స్పైర్ అయి వచ్చిన చిరంజీవి గారిని మొదటిసారి ఎక్కడ చూశారు, ఏ సినిమాలో పనిచేశారు, ఆయనతో కొలాబరేషన్, ట్రావెలింగ్ గురించి చెప్పమంటే? మొదటిసారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చూసా ఆ, ఆయన. మధు 84 సెప్టెంబర్లో ఆయన నడుచుకుంటూ వచ్చారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి. ఉమ్. కారు అక్కడ ఆపి ఆయన ఏదో షూటింగ్ వచ్చారు. మా మా దేవదాస్ గారికి, ఆయనకి, లక్ష్మి గారికి ఉమ్. ఆయనకి బాగా ఇష్టం. ఎందుకంటే స్టూడెంట్ అనుకోండి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. అవును. వీళ్ళు చూడటానికి వచ్చాక దేవదాస్ గారు ఇదే ప్లేస్లో, ఇక్కడే ఇప్పుడు మనం ఎక్కడే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఉమ్. ఇక్కడ దగ్గరలోనే ఉండేవారు. ఉమ్. ఆయన ఇన్స్టిట్యూట్లోకి వచ్చి ఇక్కడ దేవదాస్ గారు లేరంటేను నేను ఇంకో 2-3 ఆర్టిస్టులు కలిపి నడుచుకుంటూ ఆయన్ని తీసుకెళ్ళి దేవదాస్ గారి ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ టైం చూడటం అది. ఓహో. నెక్స్ట్ టైం ఏం చేశారు, అప్పుడే ఇన్స్టిట్యూట్లో ఏం చెప్పారు, మీరు అంటే చాలా ఇష్టం అండి దీనికి అని మా మేడం లక్ష్మి గారు ఉమ్. అని మా రాజీవ్ కనకాల మదర్ మదర్. చెప్తే అన్నారు. ఇంకా పొంగిపోయాం ఇష్టమైన హీరోని చూడటం. దాని తర్వాత ఒక 2-3 నెలలకి మా మేడంకి ఏదో పని ఉండి దేవదాస్ గారు ఏదో పని చెప్తే చిరంజీవి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు మద్రాసు. నేను మద్రాసు వెళ్ళటం చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాను, దాని తర్వాత వెళ్ళటం అదే ఫస్ట్ టైం 84 ఆ టైంలో. అప్పుడు ఆయన కారులో తిరగటం, క్రాంతి కుమార్ గారి షూటింగ్ జరుగుతుంది, సిల్క్ స్మిత్ అయింది ఏవిఎంలోనే ఎక్కడో విజయాలోను. ఓకే. సాంగ్ కూడా జరుగుతుంది, ఫేమస్ సాంగ్. ఉమ్. ఆ 2 రోజులు ఆ సాంగ్ చూసి క్రాంతి గారిది, చిరంజీవి గారిని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చిరంజీవి గారితోనే జర్నీ ఆ 2 days ఉమ్. అలా పరిచయం. ఓకే. ఓకే. తర్వాత సినిమాలు చేస్తున్నప్పుడు ఫీలింగ్ సార్ ఆయనతో స్క్రీన్ షేర్ అసలు చేసుకుంటారు చేసుకోలేదు ఇంతవరకు. లేదా? అందరూ ఇదే షాక్ ఇస్తారు సినిమాలు ఎంతవరకు. అందరూ ఫోటోలు దిగుతారు కదా, నాకు 2-3 ఫోటోలు ఉన్నాయి అంతే. నేను ఫోటోలు కూడా దిగాను ఆయనతో. ఒక షాట్లో లేను, అందరు హీరోలతో బోలేని సినిమాలు చేస్తాను, ప్రతి హీరోతోను రాలే. మొన్నటిదాకా నాజరు నేను చేయలే, ఆయన నేను నాజరు నేను ఇంకో ఆర్టిస్ట్ ఆయన నోటంటే వచ్చింది, మీరు ముగ్గురు అలా చేయలేదు అన్నారు. నాజర్ గారు కూడా చేశారు, నేను ఒక్కనే చేయలే. రాజీవ్ చెప్పేవాళ్ళు. రాజుని ఎదురుకుండా అడిగాడు ఒకసారి, అడిగాడా? శ్రీకాంత్ ఇంట్లో కూర్చుంటే అన్నయ్య మీతో చేయలేదండి, వీడు చేశాడు, శివాజీ చేశాడు నాతోను. శివాజీ కూడా చేయలేదు, నన్ను ఎప్పుడూ అడగలేదు, ఇదే మాట అన్నాడు రాజీవ్ కనకాల గారు. రాజీవ్ అన్నాడు, సార్ చిరంజీవి గారు నేను చేయలేదన్నయ్య మీ సినిమా అంటే, శివాజీరాజు కూడా చేయలేదుగా. రాజీవ్ కాలం నెరవేరింది, ఇప్పుడు విశంబర్లో చేస్తున్నట్టున్నాడు. అవును, విశంబర్లో నేను చేసినట్టే రాజీవ్ చేస్తే. అంతేనా? అఫ్ కోర్స్ మీ కాలం కూడా త్వరలో నెరవేరేది, ఎందుకంటే ఆయన ఇంకా సినిమాలు చేస్తున్నారు కదా. ఇందులో 10 years చేయలేదు అడిగాను నేను, పాలిటిక్స్కి వెళ్ళిపోతుంటే ఇదేంటన్నా నేను చేయలేదు మీతో, మీరు ఏమో పాలిటిక్స్కి వెళ్ళిపోతారని నవ్వాడు ఆయన ఇంట్లో. ఆయన ఆ 10 సంవత్సరాలు కూడా చేసింటే ఇంకొక 40 సినిమాలు 30 సినిమాలు చేసేవాడు. ఇంకా ఆయన ఎప్పుడు మెగాస్టార్, ఎన్ని సినిమాలు చేసినా మెగాస్టారే. సూపర్ అండి. అఫ్ కోర్స్ మీ కళ త్వరలో నెరవేరాలి, అది ఒకటి కోరుకుందాం. ఆ తరంలో ఆ జనరేషన్కి పోర్ పిల్లర్స్ అని చెప్తారు కదా. నెక్స్ట్ బాలకృష్ణ గారు సినిమాలు చేసినట్టున్నారు కదా. చేశా, ఏమన్నా తెగ చేశాను, బాలబాబు సినిమాలు చాలా చేశాను. అంటే సీతారాం కళ్యాణ్ నేను హీరోగా చేయక ముందు నుంచి బాలబాబు పరిచయం, బాలబాబు సినిమాలు ఎక్కువ చేశాను. ఓకే. అందరి హీరోలను నేను బాలబాబు సినిమాలు ఎక్కువ చేశాను. ఏం సార్ అంత బాండింగ్ ఏంటి మీకు? అట్లా కుదిరిందా లేకపోతే ఎట్లా? బాండింగ్ నేనంటే ఇష్టం చాలా. రాజా అంటానే ఉంటాడు అసలు. షూటింగ్లో ఉన్నా కూడా ఆయన ముందు బ్రేక్ ఇచ్చినా కూడా నాలా చాలా మంది ఉంటారు, నేను ఒక్కనే కదా, నాకు జరిగింది చెప్తున్నా, ఏదైనా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాలా చాలా మంది ఉంటారు. అవునవును, భోజనం వెయిట్ చేస్తాడు, ముద్ర కలిపి పెడతాడు, అసలు దాంట్లో మొరతనం ఉంటుంది, ఒక్కోసారి గుద్దుతాడు, ఒక్కోసారి అందరినీ, అది అన్నీ ఉంటాయి. మిక్స్డ్ ఫీలింగ్స్, అన్నీ ఉంటాయి. అతనితో సరదా వెయిట్ చేస్తాడు, అసలు తను ఇష్టపడ్డాడు మనిషిని అంటే ప్రాణం పెట్టేస్తాడు, కట్ చేశాడు అంటే దరిదాపులో రానివాడు. అసోసియేషన్ గురించి ఏమైనా టాపిక్లు వచ్చాయా మీకు మధ్యలో? బాలబాబుకి నాకు అంటే ఒక మూమెంట్లో నేను వెళ్ళి అడిగాను, నేను వెళ్ళి బాబు నువ్వు ఉంటావు, అందరూ చేశారు, చిరంజీవి గారు నాగార్జున గారు అందరూ చేశారు, ఉండొచ్చు కదా అని అడిగేది. అసోసియేషన్ ప్రెసిడెంట్కి మీరు ఉండొచ్చు కదా అంటే, నువ్వు ఉంటున్నావు అనుకుంటా కదా, లేదు బాబు మీరుంటే చాలా హెల్ప్ఫుల్ దొరుకుతాయంటే, అయినప్పుడు
ఎమ్మెల్యేగా ఒకటి చేస్తున్నాను, మ్మ్. 2 బస్సు తారానికి నేను చైర్మన్గా ఉన్నాను, ఇన్ని పెట్టుకుని దాన్ని న్యాయం చేయలేం కదా అన్నాడు. ఓహో, నాతోనే మ్మ్. అసలు గంట. ఓకే ఓకే, సూపర్ సార్. మీకు శ్రీకాంత్ గారికి మీకు టీం బాండింగ్ అనేది మామూలు బాండింగ్ కాదు. మీ ఫ్రెండ్షిప్ గురించి అందరూ ఇండస్ట్రీ మొత్తం చెప్పుకుంటారు. ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడ కుదిరింది? ఎక్కడ మీరు జెల్ అయ్యారు శ్రీకాంత్ గారు మీరు? ఎప్పుడో షూటింగ్ వెళ్ళి అవుట్డోర్లోనూ ఇద్దరం రూమ్లో ఉన్నాం. అదే మన పెళ్ళాన్ని చెప్తే వినాలి అని, పెళ్ళని చెప్తే వినాలి. దాంట్లో శ్రీకాంత్ విలను, నేను, హరీష్, గిరిబాబు గారు అన్నదమ్ములు, మురళీమోహన్ గారి సొంత సినిమా. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ రోజు నుంచి ట్రావెల్ నాకు మా శ్రీకాంత్ ఎంత ఇష్టం, మా అమ్మ కూడా అంత ఇష్టం. అమ్మ కూడా నేనైనా అంతే. అన్నా చెల్ల ఇది బాగా బాగా. ఓకే, నాకు తను సొంత చెల్లి కిందే, చెల్లులే చెల్లి కిందే కదా. అఫ్ కోర్స్ కొంతమందికి చూస్తూ ఉంటాయి ఈ ఫ్రెండ్షిప్లు, ఈ బాండింగ్లు చూస్తుంటే కొంతమంది అసూయపడుతుంటారు. అలాగే మా మదర్ శ్రీకాంత్ వాళ్ళ మదర్ కూడా అసలు ఎంత చెప్పినా తక్కువ. నేను అంటే పాప వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఏం మనం ఎంత జెన్యున్గా జెన్యున్గా ఉంటుంది అంతే. ఓకే, ఫ్రెండ్షిప్ అంటే మా ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ అనేది తెలుకుంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేనంటే ఇష్టపడాలి, మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడాలి. అది కాదు అందరి అన్ని ఫ్రెండ్షిప్లా కాదు. అవునవును. 40 years నుంచి ఇండస్ట్రీని చూస్తున్నారు. ఇండస్ట్రీలో నాకు తెలిసి మా అసోసియేషన్ కాకుండా వేరే అసోసియేషన్లు కూడా కీలక బాధ్యతలు చేశారు ఏమన్నా? ఏం లేదు కదా. అసలు మా అసోసియేషనే అనుకోని విధంగా నేను ఎంటర్ అయ్యా. అసలు మన మెంటాలిటీ కాదు. అనుకోకుండా యాక్సిడెంట్ అయినప్పుడు ఖాళీగా ఉంటే మురళీమోహన్ గారు ఎవరు చనిపోయారు, అది తీసుకుని వెళ్దామా శివాజీ అంటే పాపం వీళ్ళందరూ కాదు నన్ను తీసుకొచ్చింది. ఎంటైర్ ఇండస్ట్రీ, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, మురళీమోహన్ గారు, భరద్వాజ్, ఇన్ని పేర్లు మర్చిపోతాం. అవునవును, వాళ్ళందరూ ఇండస్ట్రీ అంతా తీసుకొచ్చారు కదా. అప్పుడు ఎవరో చనిపోతే, అంత ముందు కూడా నాకు నేను ఎవరన్నా చనిపోతే అది ఇది కొంచెం త్వరగా రియాక్ట్ అవుతాను. నేను పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, పుట్టినరోజుకి వాటికి పెద్ద అటెండ్ అవ్వను. ఎంత పిలిచినా ఎవరన్నా కష్టాల్లో ఉంటే కొంచెం అటెండ్ అవ్వటం ఉన్నది. మురళీమోహన్ గారు లాంటి వాళ్ళని చూసి ఒకళ్ళు చూసి నేర్చుకోవటమే. అవునవును. ఓకే, అలా వెళ్ళటం వల్ల ఆయన వచ్చి కూర్చోకని చెప్పి ఇక్కడ అనటం వల్ల వెళ్ళి అసోసియేషన్లో కూర్చోవటం, ఫస్ట్ ఈసీ మెంబర్గా చేయటం. దాని తర్వాత నా చేతిలో పెద్ద పెద్దోళ్ళు ఓడిపోయారు. అంత మంచి పేరు తెచ్చుకోవడం అక్కడ అసోసియేషన్లో. వన్స్ ఎలక్షన్లో వచ్చినోడికి ఏమవుతుందంటే ఒకసారి తప్పట్లే, నాకు నుంచోలేదు. నేను అప్పుడు నుంచోకే నేను బాలబాబుని అడిగా, తర్వాత మళ్ళీ అందరూ నన్నే నుంచోబెట్టారు. లేకపోతే నాకు అజాత శత్రువు అనే పేరు కూడా ఉండేది ఒక మూమెంట్లో. అర్థం ఏంటంటే ఈ అసోసియేషన్లు రావటం వల్ల వాళ్ళు మనల్ని ఏదో కామెంట్ చేస్తారు, లేకపోతే మన మీద అభాండం వేస్తారు. దానికి చచ్చినట్టు మనం చెప్పుకోవాలి, లేకపోతే అవతల నమ్ముతారు. అవును, దానికి మనం క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంతే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ వెళ్ళదంటే ఇప్పుడు చిరంజీవి గారు నాకు తెలిసి అజాత ఆయన ఎవరికి పాపం ఏం చేయడం హెల్ప్ చేస్తారు. ఆ స్టేజ్లో ఒక్కొక్కసారి అనుకున్నారు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, శివాజీ రాజా గారు లేకపోతే పలాని వాళ్ళంటే ఎక్కువ ఇష్టం. బట్ ఆపోజిట్ లో నాగబాబు గారు ఉన్నారు, ఆయన కూడా వ్యతిరేకిస్తున్నారు. అయినా లేకపోతే సిన్సియారిటీ, అది నా సిన్సియారిటీ. చిరంజీవి గారు అంటే ఇష్టం, నాగబాబు నాకు ప్రాణమిత్రుడు. ఆ క్షణంలో తట్టుకోలేకపోయానంతే. అది నేను చేసిన తప్పే. కానీ ఒక్కొక్కసారి చూస్తే నేను చేసిన కరెక్ట్ అనిపిస్తుంది. ఇంత ప్రాణంగా ఎంత ఉండి నాగబాబు నేను ఉండి ఇలా టక్కన అటే వెళ్ళిపోవటం అన్నది నేను ఇప్పటికీ తట్టుకోలేను. తర్వాత కలిసారా మీరు? కలిసాం కానీ పెద్దగా గతంలో ఉన్నంత ఏముంది, ఇద్దరు వయసులో పైబడుతున్నాం. ఇద్దరు ఫ్రెండ్షిప్ గతంలో ఉండదు. కానీ ఏముంటది మా ఇద్దరి మధ్య అంటే చాలా ఇష్టం ఆయనకి, ఆయన నాకు ఇష్టం. ఆయన ఎంత చేశాడు, నేను ఎంత చేశాను, ఏముంటుంది దీనికి. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయాలి, 10 మందికి పనికి వచ్చేట్టు చూసుకోవాలి తప్పితే నువ్వు అప్పుడు నన్ను అలా అన్నావు కాబట్టి ఇలా ఇన్ని చిన్నపిల్లలతో అది ఏజ్ పైబడుతున్న వల్ల వచ్చిన మెచ్యూరిటీయా లేకపోతే దీనివల్ల వయసు పైబడుతున్న వాళ్ళు వచ్చిన మెచ్యూరిటీ, వయసులో ఉన్న ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అవును అవి కూడా తగ్గుతాయి. మొత్తం ఒకసారి అంతా కొన్ని ఇంటర్వ్యూలు మనం అయ్యా అలా చెప్పుకుంటూ ఉంటే బాగుండేది ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అవునా? అయ్యో అవన్నీ ఉంటాయి. ఇంటర్వ్యూలో ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుంది ఇంటర్వ్యూలో ఎఫెక్ట్. చూసి అట్ట అవుతారా? ఒకవేళ ఎవరైనా మాట్లాడితే అవుతారు, కానీ అట్ట అవుతే ఇప్పుడు మనం ఏం చేస్తారు అట్టయితే కదా, అంతేగా. మనం విజయాలు మళ్ళీ మనం తిడతారు. మనం మెంటల్గా వాళ్ళు తిట్టినప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి, అవతలు కూడా మళ్ళీ తిడతారు. నేను ఎవరిని ఎప్పుడు తిట్టినా ఇవి చిన్న సార్ ఈ బయట పొలిటికల్ రచ్చను చూస్తే ఇవన్నీ చిన్న ఏముండదబ్బా. లాస్ట్కి మంచం ఎక్కినోడికి ఎన్ని గుర్తొస్తే నవ్వొస్తా తప్పితే ఇవన్నీ ఉట్టిదే, ఇవన్నీ అంబక్లే. మనకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఎంత హెల్దీగా వాళ్ళతో మనం కాలం గడిపాము.
అన్నది కావాలి తప్పితే ఇవన్నీ. ఓకే, ఇందాక మీరు మాట్లాడుతూ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నారు సార్. అవును. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ జీవితంలో అన్నారు. మీరు ఎంత లైఫ్ని చూసుంటే, ఎంత ఇది చూసుంటే మీకు ఈ అవగాహన వచ్చి ఉంటుంది. మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉంది? నేను లావిష్గా ఉంటాను, నన్ను మించి లావిష్గా ఉంటాను బాగా. కానీ ఒక లెక్క ఉంటుంది నాకు. ఓకే. అవును. అంటే ఇప్పుడు ఏదైనా అయినా కూడా ఒక 10 years వరకు మనకు ఉండటానికి ఇల్లు ఉంది, తినటానికి ఉంది అన్న ప్రాసెస్ ఉంటేనే నేను ఖర్చు పెడతాను. అవును. నేను ఇంట్లో కూడా అనవసరమైన ఖర్చులకు నేను కొంచెం ఇబ్బంది పడతాను. ఎందుకంటే ద గ్రేట్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు పిల్లలకు చూపిస్తా, ఒకసారి లైట్లు వెలుగుతుంటాయి, ఫ్యాన్లు వెలుగుతుంటాయి ఆ ఫ్లాట్లో, నేను వెళ్ళి కొడుతుంటా మొదటి నుంచి. మా పిల్లల్ని చెప్తాను, మీరు అలా ఎందుకు వేస్తున్నారు లైట్లు, ఏ ఫ్యానే కదా అంటానంటే, ఇదిగో చిరంజీవి గారు కదా, వాళ్ళ గేట్ వాల్యూ చెయ్యం మనం, ఆయన వెళ్ళి ఆపుతున్నారు ఇంటర్వ్యూ మొత్తం కూర్చొని ఇంటర్వ్యూ చూపిస్తా. ఎవరైనా ఏదైనా మంచి చెప్తే అది ఇంటర్వ్యూ పిల్లలకి చూపిస్తా, ఇదిగో, లేదా ఫార్వర్డ్ చేస్తా వాళ్ళకి. అది మన పైసా కదా, 2 పైసలే కదా అనుకోవచ్చు. ఆ అలవాటు ఏమవుతుందంటే 10 రూపాయలు అవుతుంది, 100 రూపాయలు అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది. అవును. అలాంటి చిన్న చేదస్తం అనుకున్నా కూడా పుట్టు పుణ్యానికి వేస్ట్ మాత్రం చేయను. ఈవెన్ వాటర్ కూడా ఫామ్ హౌస్లో అక్కడైనా సరే డ్రిప్ ఇరిగేషన్ వెళ్ళిందా వాటర్ వేస్ట్ అయిందో ఒప్పుకోను, అది నా బాధ్యత కింద ఫీల్ అవుతాను. అవును. ఎలా ఉంది సార్ ఫామ్ హౌస్? కరోనా టైంలో మీరు ఎక్కువ ఫోటోలు నేను కరోనా టైంలో అక్కడే చూస్తాను, మీ అదే నేచర్కి దగ్గరగా. అవును. ఎలా ఉంది సార్? వేసారు, పంటలు వేస్తారా? అవి చేస్తాం, ఇంకా అది జరుగుతుంది నిరంతరమే. అది వెళ్తుంటారా? వెళ్తుంటా. రిఫ్రెష్మెంటా లేకపోతే ఎట్లాది? అంటే మీరు రిఫ్రెష్మెంట్ కోసం ఫామ్ హౌసా లేకపోతే అసెట్ లాగా తీసుకున్నారా? నేచర్ అంటే ఇష్టం వల్ల, ఈ మట్టి నాది అన్న తృప్తి వల్ల వెళ్తుంది. ఓకే. ఓకే. మీ సొంతూరు ఎప్పుడన్నా వెళ్తుంటారా సార్? సొంతూరు నాకు హైదరాబాద్ సొంతూరు. నేను ఇంటికని ఇంచుమించు ఇంకో 2-3 ఏళ్ళు పోతుంటే 50 ఏళ్ళు అయిపోతాయి. 50 ఏళ్ళు అవుతుంది ఇక్కడే? అవును, నేను ఇక్కడే మొదటి నుంచి. ఓకే. సొంతూరు చాలా తక్కువ. భీమవరం చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటే వాళ్ళు భీమవరంతో పెద్ద అంత టచ్ లేదు. ఇది వరకు వెళ్ళేవాడిని మెల్లిమెల్లిగా, ఒక 2 ఏళ్ళకి ఒకసారి సంక్రాంతికి వెళ్ళేవాడిని, 3 ఏళ్ళకి ఒకసారి, 4 ఏళ్ళకి, ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. ఓకే. ఇంతలో మీరు 500 సినిమాలు చేశారు, మధ్యలో ఒక చిన్న బ్రేక్ పడింది. ఆ బ్రేక్ పడకపోతే ఇంకొక లెవెల్లో ఉండేవారు శివాజీరాజు గారు, ఇంకొంచెం అప్పర్ స్టేజ్ చూసేవాళ్ళు అనేది ఏమన్నా ఉండేది? ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ యాక్సిడెంట్ అయితే మనం ఏం చేస్తాం? అది కూడా నా ప్రొఫెషన్లోనే జరిగింది. యాక్సిడెంట్, షూటింగ్ చూస్తుంటే యాక్సిడెంట్ అయింది. మన చేతులు ఏమున్నది? అవును. ఎవరు సార్ మిస్టేక్, మీద అదర్ పర్సనా? ఎవరిది మిస్టేక్ కాదు, జరగవలసి జరిపోయింది అంతే. అవును. ఓకే. ఇప్పుడు మా డ్రైవరే లేనప్పుడు మా డ్రైవర్ మిస్టేక్ అని ఎలా చెప్తా? అవును కదా. అవును. అవును. ఓకే. చాలా మంచోడు మరి తను. ఈ మధ్యన చనిపోయాడు. ఈ మధ్యన చనిపోయాడు. ఎలా సార్? అదే అప్పుడు యాక్సిడెంట్ ప్రాబ్లం, మా ఇద్దరికి యాక్సిడెంట్, అంత పెద్ద యాక్సిడెంట్, దాన్ని ఎందుకు గుర్తు చేసుకోవడం? అవునవును, చాలా చాలా పెద్ద యాక్సిడెంట్. ఓకే. దాని తాలూకు రిజల్ట్ అనేది అప్పటితో అయిపోదు. అది డ్రాగ్ అవుతుంటుంది. ఒక యాక్సిడెంట్ అయినా, ఒక ఇన్సిడెంట్ అయినా, అది మొత్తం ఫ్యామిలీ అంతా సఫర్ అవుతారు కదా. అంతా సఫర్ అవుతారు. పిల్లలు, చిన్నపిల్లలు ఇప్పుడు బాగా తేడా జరిగితే అంతేగా, న్యాచురల్గా. మనకేమన్నా మనకు తెలియదు కదా, పడుకుంటాం. రష్లో ఉండి ఎక్కువ పరిగెడతా ఉన్నారు ఆ టైంలో. 2-3 సినిమా బాగా బిజీ ఆ టైంలో. పుట్టింటి రవి చెల్లి ఆ టైంలో చాలా బిజీ. వర్షం షూటింగ్ వస్తున్నా అక్కడి నుంచి ఇక్కడికి. వర్షం ప్రభాస్ గారు? అవును. ఓకే. సిటీలోకి వచ్చాక జరిగింది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోతుంది, నేను చెప్పుకుంటానే ఉన్నాను దాని గురించి. అదే ఇన్సిడెంట్ అనేది, చాలా ఇన్సిడెంట్ అనేది ఒక జీవితంలో. అది ఇప్పటికీ చెప్తాను కదా. ఒకసారి మురళీమోహన్ గారు భలే తిట్టారు. ఏదో బాలయ్య బాబు దగ్గరికి వెళ్తున్నాం పని మీద, నేను శ్రీకాంత్ ఆయన, నేను ముందు కూర్చున్నా, బెల్ట్ పెట్టుకోలే, కారు కొంచెం దూరం వెళ్ళాక ఇంకా బుద్ధి రాలేదు, ఇంత జరిగినా కూడా. మురళీమోహన్ గారు కారు అది 6666. బాలయ్య బాబు ఏదో పని నుండి వెళ్తున్నాం, నేను మురళీమోహన్ గారు శ్రీకాంత్. వెళ్తుంటే బెల్ట్ పెట్టుకోలే, ఇప్పుడు పెట్టుకుంటా, కారు ఆపి క్లాస్ బీకరా? క్లాస్ బీకర్. ఓకే. ఇందాకలు అన్నారు మీరు వయసు అని.
మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇప్పటికీ అలానే కనపడుతున్నారు. ఏంటి మీ జీవిత రహస్యం? మీరు నన్ను పొగటానికి అన్నారు అది కాదు, జుట్టు ఉండలేదు కాబట్టి కొంచెం అదృష్టం అంతే. జుట్టు ఆఫ్ కోర్స్ ఈ మధ్య వైట్ హెయిర్ కనపడుతుంది తప్ప. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? చాలా కంఫర్ట్గా ఉంటుంది, రాయల్గా ఉంటుంది, చాలా రాయల్గా ఉంటుంది. ఓకే, 60+ కదా? 64. 64 ఓకే ఓకే. ప్లస్ అంటే 61 కూడా అదే. 61 68 64 1961 బాండ్. 64 కదా. ఎలా తీసుకుంటున్నారు హెల్త్ జాగ్రత్తలు ఇవన్నీ అనేది? మీరు నమ్మండి నమ్మకండి, పొద్దున్నే నేను చేసిన ఎక్సర్సైజ్ ఎవడో చేయొద్దు, ఎందుకంటే నేను చేయను. ఎవడేది తినొద్దంటాడో అదే తింటా. అసలు అన్డిసిప్లైన్డ్ హెల్త్ గురించి అసలు పట్టించుకోను. అది ఓకే, అస్సలు పట్టించుకోను. వాకింగ్ వెళ్దాం ట్రై చేస్తాను, వెళ్ళను. అది తినకూడదు అంటారు. నాన్ వెజ్ తినకూడదంటారా? అలా ఏది తినొద్దంటే అదే తింటా. నాన్ వెజ్ తింటారా అసలు అలవాటు? బ్రహ్మాండంగా. అది లేకపోతే బేవారం అంటే అదే కదా, అదే కదా. అన్ని అంత మంచి హ్యాబిట్స్ ఏమి లేవు. అలా అని సిగరెట్ కాల్చను. లేదా సిగరెట్ కాల్చను. ఓకే. ఆల్కహాల్ వేరే. నా 2 పెగ్గులు నా గొడవ, నా గందరగోళం రేరు. వేరే ఏ హ్యాబిట్స్ లేవు. ఒకప్పుడు అయితే చాలా డిసిప్లిన్. లాస్ట్ 2 ఏళ్ళ నుంచేను ఇంకేముంది జీవితం అని కొంచెం రెక్లెస్గా ఉన్నాను, కానీ వదిలేసాను. కానీ 9:30 పడుకునేవాడిని, మార్నింగ్ 5కి లేచేవాడిని. ఇప్పటికీ మార్నింగ్ 5కి లేస్తాను, కానీ 9:30 అన్నది మెల్లిగా 11కి పోయింది. అదే ఈ సినిమాలు కూడా చాలా తక్కువ చూస్తా. నన్ను మా రవితేజ, ప్రకాష్ రాజు, కృష్ణవంశాలు తెగ తిడతారు. వాళ్ళు ఏ సినిమా వాళ్ళ సినిమాల గురించి డిస్కషన్ పెడతారు కదా, నేను టీవీ చూస్తుంటే ఇలాగే సినిమాల గురించి డిస్కషన్ పెట్టినప్పుడు. ఇదివరకు, ఇప్పుడు కాదు. సినిమాలు చూడవేంటారు అసలు నువ్వు అంటే, సినిమాలు చూసేవాడు కదా, ఈ మధ్యన చూస్తున్నా. కృష్ణవంశీ గారు మీ కాంబినేషన్లో పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి. 10 సినిమాలు వచ్చినాయి. 10 సినిమాలకు వచ్చినా 10 సినిమాల్లో మంచి ప్రామిసింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవునవును. వాటిలో బాగా నచ్చిన క్యారెక్టర్ ఇస్తుంది. అన్ని క్యారెక్టర్లు వచ్చినాయి. ఖడ్గా ఉందనుకోండి, ఫెరోషియస్ ఆర్మీ ఆఫీసర్. అవును. సముద్రం ఉందంటే వేరే, ఇది మురారి ఉంటే వేరే, ఇది నక్షత్రం వేరే. మురారిలో ఆ క్యారెక్టర్ ఏంటి సార్ అసలు? పైకి పోయో కిందకి అమాయక అంతా కృష్ణవంశీ. క్యారెక్టరైజేషన్ మొత్తం చేయించుకునేది మొత్తం అతని. కృష్ణవంశీ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేస్తే ఆ పేరు చెప్పుకుని 10 క్యారెక్టర్లు చేస్తా బయట. అబ్బా, ఓకే. అతని సినిమాలు నేను 10 చేసి ఉండొచ్చు, కానీ అతను నాకు ఇచ్చిన ఫోర్స్ 150 సినిమాలు ఉంటుంది కృష్ణవంశీ. ఓకే. అలాగే మా ఎస్వి కృష్ణారెడ్డి గారు, రాఘవేంద్ర వీళ్ళందరూ చాలా మంచి మంచి క్యారెక్టర్లు. చంద్రబాబు గారికి, రవిరాజ పిన్సెట్ గారు నా కెరీర్ స్టార్టింగ్లో. మా ఎంవీరావు గారు అయితే హీరోని చేశారు ఒక సినిమా. పెద్దవంశీ గారు అసలు నువ్వు హీరో అవుతావు చెప్పింది ఆయనే ఫస్ట్. అవునా? ఇలాగా వీళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. అవును. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి 40 ఏళ్ళు ఉండి స్టిల్ ఇంకా బిజీగా ఉన్నామంటే ఒక్కొక్కసారి తృప్తిగా ఉంటుంది. అందరికీ దొరకదు అదృష్టం. తృప్తిగా ఉంటుంది. చాలా మంది ఉన్నారు ఇప్పుడు. మేమందరం ఒకేసారి వచ్చాం. బ్రహ్మానందం గారు, నేను, బాబుమోహన్ ఒకేసారి. బ్రహ్మానంద గారికి నాకు 2 days. నేను February 5th వచ్చాను, ఆయన 3rd ఎప్పుడు వచ్చారు. అవును, కలుస్తుంటే సరే గెట్ టుగెదర్లు పెట్టుకుంటారు బ్రహ్మాండంగా. మేము రోజు ఫోన్లో ఫోన్లో బ్రహ్మానంద గారు నేను మాట్లాడుకుంటే ఆయన 9:30, 10 పడుకుంటాడు. ఎప్పుడో ఒక 6 నెలలకు 7 నెలలకు ఒకసారి మాట్లాడితే నైట్ 1 గంట అవుతుంది. నేను పడుకోమంటా, పెట్టండి ఇంకా ఫోను. పడుకో, నష్టపెట్టగరా, నాకు తెలియదు పడుకు, నువ్వు చెప్తేనే పడుకుంటారా అంటాడు. మామూలు బాండింగ్ కాదు. మీరు నాకు తెలిసి మీ అసోసియేషన్లో అట్లా, లేకపోతే దాని తర్వాత కానీ చాలామందిని మీతో పాటు చేసిన వాళ్ళని మిస్ అవుతున్నాను అని చెప్పి చాలా సందర్భాలు విన్నాను నేను. వేణుమాధవ్ కానీ, లేకపోతే గుండు హనుమంతరావు గారు కానీ, ఏవిఎస్ గారు కానీ, ధర్మవరపు గారు కానీ, ఆవుతి ప్రసాద్ వీళ్ళందరూ అంతేగా. ఆవుతి ప్రసాద్ గారు అవ్వాల్సిన స్టేజ్లో అవ్వలేదు వాళ్ళకి. ఇంకా చాలా బోల్డ్ కెరీర్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోవటం అనేది. స్వయం కొత్త అపరాధాలు కొన్ని ఉంటాయి. నేను వేణుమాధవ్ని బాగా ఇష్టం. అంటే ఇంకా 2 నెలల్లో చనిపోతానుగా వేణుమాధవ్ నాకు మీరు వీలుంటే అదేంటి దీంట్లో చాలా బాగా మాట్లాడి నా గురించి. జస్ట్ 2 నెలలు కూడా కాదు. నేను చెప్పాను, రే కంట్రోల్ రా అంటే, మాకన్నా 10-15 ఏళ్ళు జూనియర్ను. తన ఫస్ట్ సినిమా కూడా మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు చేయటం వల్ల పరిచయం. ఎంత మంచోడో చెప్పలేం మనిషి. అన్ని హ్యాబిట్లు ఉండాలి, కానీ అన్ని కంట్రోల్లో ఉండాలి.
నేను అది ఒకటే చెప్తా. ప్రతి హ్యాబిట్ ఉండాలి, అవును. కానీ కంట్రోల్లో ఉండాలి. చాలాసార్లు ఈ సోషల్ మీడియా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు వ్యక్తుల్లో అతను ఒకళ్ళు, వేణుమాధవ్ గారు. ఎందుకు బాబాయ్ చనిపోక ముందు 2 నెలల క్రితం ఎప్పుడు ఇచ్చాడు, రే నేను బతికే ఉన్నాను రా, నన్ను చంపేయకండి అని. అవును, ఆ రోజు ఆ ముందు రోజే నేను కలిశాను. అవునా? ఆ ముందు రోజే, ఆ వీడియో రిలీజ్ చేసే ముందు రోజు కలిశాను. నేను వేరే ఛానల్లో ఉండే. ఇవన్నీ పోతాయండి, ఇవన్నీ పోతాయి. ఒకప్పుడు నేను హెడ్డింగ్లు పెడితే బాధపడేవాడిని, ఇప్పుడు ఏ హెడ్డింగ్ పెట్టినా, ఎందుకంటే ఇప్పుడు హెడ్డింగ్లు చూస్తున్నా చెప్పి లోపల చాలా మంది చదవరు తెలుసా. లోపల ఇప్పుడున్న బిజీ లైఫ్కి ఒకటి వస్తే ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తే ఇంకోటి వచ్చేస్తుంది. అవును. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారా? అబ్బాయి అసలు ఫోన్ వస్తే ఎత్తడం, కట్టేయడం 2 తెలుసు. ఇది చూస్తాను, ఏది మనం మార్నింగ్ వాట్సాప్ చూస్తా, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ క్లోజ్ సర్కిల్లో అది. అవును. ఎప్పుడైనా యూట్యూబ్ చూస్తుంటా అంతే. మిగతా యాక్టివిటీ అనేది సోషల్ మీడియాలో హట్ అవ్వటం, అబ్బాయి మనకి అస్సలు ఏది ఇది ఉంటుందే. ఎందుకంటే సోషల్ మీడియాకి సంబంధించి ఒక పెద్ద యుద్ధమే జరిగింది మొన్న. ఈ మధ్య అసోసియేషన్ సంబంధించి కూడా యుద్ధమే చేశారు ఒకటి. సోషల్ మీడియాలో తమ్మునేల్స్ పెడుతున్నారు, చాలా మందిని హట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్లు ఇచ్చేసి, లేకపోతే మేము యూట్యూబ్ ఛానల్స్ బ్లాక్ చేస్తున్నాం అని చెప్పేసి ఇవన్నీ ముందే నేను మేము అందరూ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడాలు. అవును. మీ హయాంలో 2-3 అరెస్టులు కూడా అయినాయి కదా. అవును అవును. ఈ జనరేషన్తో కూడా ఇప్పటికీ వర్క్ చేస్తున్నారు. ఈ జనరేషన్ హీరోలలో మీకు బాగా దగ్గరున్న హార్ట్కు దగ్గరైన హీరోలు చెప్పమంటే ఈ జనరేషన్ అంటే అల్లు అరవింద్ గారు ఈ జనరేషన్లో రాడు, ఆయన సీనియర్ ఆర్టిస్ట్ అయిపోయాడు హీరో. నాకు భలే ఇష్టం అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్, అరవింద్ గారు అన్నా సరే, ఆ జనరేషన్కి వెళ్ళిపోయాం. మా ముందు జనరేషన్కి అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు ఇష్టం. ఓకే. రామ్ చరణ్ ఇష్టం. ఓకే. షూటింగ్లో అంటే ఆయన ముందు సినిమాలు కూడా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మహేష్ బాబు ఫస్ట్ సినిమాలు చేశారు. మహేష్ బాబు మురారి ఉంది కదా, పెద్ద హిట్. నేను చేసిన 3 సినిమాలు పెద్ద హిట్లే. నేను ఉన్న సినిమాలు మురారి, రాజ్ కుమారుడు, శ్రీమంతుడు. శ్రీమంతుడు కూడా మంచి వేషం, చాలా బాగుంటుంది లొకేషన్, చాలా అంటే చాలా. ఆయన ఇంటరాక్ట్ అవుతా అసలు బాగా మాట్లాడతారా? అయ్యో మా భలే ఉంటుంది. నేను మహేష్ బాబు కన్నా కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేశాను. అవును, కృష్ణ గారితో అంటే అది మామూలుగా ఉండదులేండి. ఓకే, సూపర్ అండి. అయితే మీరు వచ్చే టైంకి సోమన్ బాబు గారు ఉన్నారా సార్ ఇండస్ట్రీలో? చేసే ఏమంటే ఆవిడ వచ్చింది, ఏమంటే ఆవిడ వచ్చింది చేశారు కదా, పెద్ద హిట్ సినిమా కదా సార్ అది. ఓకే. ఎలా ఉంటుంది సార్ సోమన్ బాబు గారు, ఎలా ఉంటుంది లొకేషన్? ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవాలని చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మో, ఇప్పటికీ ఫంక్షన్లు చేస్తుంటారు. అవును. కృష్ణ గారికి, సోమన్ బాబు గారికి వీళ్ళకున్న ఫ్యాన్స్ వేరే అసలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ లొకేషన్లో రిజర్వ్ ఉంటారా, ఇంటరాక్ట్ అవుతారా, వాళ్ళు అసలు ఎలా ఉండేవాళ్ళు అనేది రిజర్వ్గానే ఉంటారు. సోమన్ బాబు గారు రిజర్వ్గానే ఉంటారు ఆయన. ఓకే. మాట్లాడతారు అసలు? మీరు మాట్లాడారా? మీరు ఇంటరాక్ట్ అయ్యారా? అయ్యో బ్రహ్మాండంగా. మీరు చాలా మందికి చాలా సజెషన్స్ ఇచ్చారు, సోమన్ బాబు గారి వల్ల నా జీవితం మారిందని చాలా మంది చెప్తుంటారు కదా. అవును, ఆయన అందరికీ చెప్తారు. ఆయన అందరికీ, చిన్న ఆర్టిస్టు, పెద్ద ఆర్టిస్టులు, హీరోయిన్, వీళ్ళు అందరికీ చెప్తారు. పాటించిన వాళ్ళు బాగున్నారు, పెద్దోళ్ళు చెప్పిన మాటలు పాటించిన వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. మీరు చెప్పేది సార్? సోమన్ బాబు చెప్పింది చెప్తా. డబ్బులుంటే పొలం కొనుక్కోండి ఎక్కడ దూరంగా. మీరు కొన్నారా ఏమన్నా? చెప్పాను, నా అంత తృప్తిపరుడు ఇండస్ట్రీలో ఉన్నాడు నా వరకు. నేను ఫీల్ అయ్యేది, ఎవరికాడ ఫీల్ అవుతారు, కానీ నాకు ఏ కోరికలు నమ్ముతావా? ఏ కోరిక లేదు. పలానా కోరిక ఇది ఉండాలా, లేకపోతే ఇంకా అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఇంకా ఈ కొనేయాలి, ఈ కొనేయాలి ఏం లేదు. ఫస్ట్లో కోరికలు ఉన్నాయి. మీరు ఏదో ఫస్ట్ నా అంబిషన్ అని చెప్పేసి ఫస్ట్ ఇల్లు కొనుక్కొని, అన్నీ అయిపోయినాయి, కార్లు, ఇల్లు. ఇంకెలా కోరికలు తీసుకుంటూ పోతే నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను లైఫ్ కదా, నాకు ఏమి లేవు కోరిక. ఓకే, సూపర్ సార్, ఎక్సలెంట్. తృప్తిపరులు నిజంగా తృప్తిపరుడు. గ్యాప్ 4 రోజులు గ్యాప్ వచ్చిందంటే ఎట్లా పోతుంటా. సోలో జర్నీలు ఇష్టం, ఫ్రెండ్స్తో జర్నీలు ఇష్టం. ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారా? ఇచ్చి నేను చేసినట్టు ఎవరు చేయరు. మీతో మర్చిపోయా, ట్రావెలింగ్ అంటే గుర్తొస్తుంది. ఆ రోజు పహల్గామా దాడి అప్పుడు మాట్లాడాం. పహల్గామా దాడి నేను ఉన్నాను అక్కడ. అదే ఆ రోజు నేను అంతకుముందు 4 నెలల క్రితం సేమ్ అతను ఎవడైతే పైనుంచి తోస్తున్నాడో తనే నాకు కూడా రోపు. అవును, తనే. ఓకే, అవునవును. ఒక 5-6 నెలల క్రితం అక్కడే ఉన్నాను నేను. ఆ రోజు మాట్లాడాను, ఏం జరిగింది సార్, అట్లా ఎట్లా ఉంటుంది పహల్గామా
తెలుగు అన్న మళ్ళీ audience ప్లేస్ కూడా చాలా అందంగా ఉంటుంది. అది గుర్రం మీద వెళ్ళాలి, నడుము అసలు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్ జర్నీ? చాలు 10 కిలోమీటర్లు ఎంత ఉంటుందేమో. అది అంత హైట్లో ఉంటుంది కదా? హైట్లో ఉంటుంది. ఆ గుర్రం మనం పడేస్తే ఏమో ఏ క్షణాలైనా పడిపోతామేమో అనిపిస్తుంది ఫస్ట్. ఓకే, చిన్న రోడ్లు ఉంటాయి, చిన్న రోడ్లు దారులు. రకరకాల రోడ్లు ఉంటాయి. మట్టిలోంచి ఆ రాళ్ళ మధ్యలోంచి వెళ్ళాలి. అవునవును. ఓకే, అంటే మనకు అలవాటు లేని అవ్వరాలు అవన్నీ. అవును, మనకేమో అలా ఉండదు కదా ఇక్కడ రాళ్ళ వెళ్ళదుగా. మీకు బాగా ట్రావెలింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నారు, మీకు బాగా నచ్చే ప్రదేశాలు ఏంటి సార్? ఓలేని ఉన్నాయి అబ్బా, ప్రపంచం అంతా తిరిగేసి అనిపించు. అంటే యూట్యూబర్స్ ఉంటారు కదా, అవును, వాళ్ళు తిరిగి నేను తిరగలే. లేదా మ్యాక్సిమం 100 దగ్గరికి వచ్చేసింది. నాకు ఇష్టం అంతే అది. 100 దేశాలా? బ్రహ్మాండంగా 100 కంట్రీస్ తిరిగారా? 100 కంట్రీస్ ఎవరు తిరగలే ఇంతవరకు. వావ్. లేదు, దీనికి కూడా సపరేట్గా ఉందో ఫంక్షన్. అవును, ఓహో, చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఆ మెమరీస్ అన్ని దాచుకున్నారా? 100 చాలా ఉన్నాయి. కానీ స్టార్టింగ్ బర్నీ గారు నేను మా బర్నీ దగ్గర మెద్దనే స్టార్ట్ చేసింది జర్నీ. తనికెళ్ళ బర్నీ మెద్దరమే. ఆయన దగ్గర ఉండాలి ఫోటోలు. అవన్నీ ఏదో చేస్తున్నా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదో. అవును, ఓకే, జ్ఞాపకాలు అయితే పదిలిపరుస్తున్నారు మొత్తానికి. నాకున్నాయి జ్ఞాపకాలు. అదే అదే. అవును, చాలా. ఓకే, మీరేంటి సార్, ఫ్యామిలీ టైం ఎక్కువ కేటాయిస్తారా లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండటం ఇష్టపడతారా? ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? మీ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అని మీ లైఫ్లో? ఫ్యామిలీ లేకపోతే ఎలా కుదురుతుంది కుటుంబానికి. అవునవును. ఇప్పుడు నేను ఫ్యామిలీతో లేని ఇంటికి వెళ్ళి గొడవలు అయిపోతాయి. ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఫ్యామిలీగా ఉంటుంది. కానీ ఒకప్పుడు ఫ్రెండ్స్తో ఎక్కువ. అది వయసుని బట్టే మారుతుంటాయి అన్నీ. ఇప్పుడు చచ్చినట్టు ఫ్యామిలీతో ఉండాలి ఇప్పుడు. అవును, ఇప్పుడు రేపు పొద్దున మనకి ఎవరినైతే చూసుకునేది రాలే కాబట్టి కొంచెం మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడంతా ఫ్రెండ్స్తోనే. ఓకే, కానీ నేను త్వరగా కొంచెం ఈ క్లబ్బులకి పార్టీలకి వెళ్ళే టైప్ కాదు ఎందుకో మొదటి నుంచి. ఏదైనా క్లోజ్ సర్కిల్. త్వరగా క్లోజ్ సర్కిల్లోనే త్వరగా ఇంటికి వెళ్ళిపోతా. మ్యాక్సిమం 9:30-10 కల్లా ఇంటికి వెళ్ళిపోతా. ఓకే, ఖాళీగా ఉంటే మాత్రం వ్యవసాయం మీద వ్యవసాయం మీద అంటే వ్యవసాయం మీద దృష్టి ఏం పండిస్తారు దాంట్లో? ఏది అది ఇదని లేదు అసలు. ఏది ప్రపంచంలో ఏది ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఇప్పుడు యాపిల్ వేస్తున్నా కొత్తగా. యాపిల్ మన వాతావరణానికి రాదు. ద్రాక్ష కూడా రాదన్నారు. ద్రాక్ష వేసి పండించి చూపించి ఒక్కొక్క కాయ మా వాళ్ళు జోకులు వేస్తుంటారు. ఒక్కొక్క కాయకి వీడు 1000 రూపాయలు గచ్చి పెట్టాడు, 3 గుత్తులు వచ్చినాయి, 6 లక్షలు గచ్చి పెట్టాడు అంటారు. ఆ 3 గుత్తులే తిప్పుతున్నాగంట. ఎన్నైనా కానీ పండించావా లేదా? పండించావా లేదా. అవును. గ్రేప్ తోట పెంచాలని నా లైఫ్ అంబిషన్. ఇది చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు యాపిల్ వేస్తున్నారు. మనలో వ్యవసాయం ఎటువంటి అరెకరం 1/4 ఎకరం వేయను. అదే 100 గజాల్లో 30 మొక్కలు ఎంత వేస్తా. ఓకే, అట్లా రేరుగా పండించిన ఏంటి సార్? ద్రాక్ష ఒకటి రేరుగా పండించి చాలా ఉన్నాయి. అవన్నీ ఫ్రూట్స్ కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు. అవును, అవును, మొత్తం వేస్తారు అయితే. అవును, ఇప్పుడు కొత్త దాంట్లో ఏమన్నా ట్రై చేస్తున్నా మొత్తం ఏదైనా చేద్దామని. ఓకే, కాదు ఎంత పిచ్చి అంటే నాకు అది చేదస్తూ అనుకోండి. అర్ధరాత్రి ఎప్పుడో షూటింగ్లో ఉండగా 6 గంటలకు 7 గంటలకు ఫామ్లో ఉండేవాడు చెప్తారు, సార్ అప్పుడు మీరు మొక్కేశారు కదా సార్, అది పోత వచ్చిందండి, ఇలా అయితే కాయ వచ్చింది అని. ఇంటికి వెళ్ళిపోతాను, స్నానం చేస్తాను, అది ఇది మనసొప్పదు. 11 గంటలకి డ్రైవర్ని కారు తీయమని చెప్పి అక్కడికి వెళ్ళి దాంతో సెల్ఫీ దిగి ఎన్నిసార్లు చేస్తానో ఇలాంటివన్నీ. అవును, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. అది ఇష్టం. ఇది మనం నాటిన మొక్క. చాలా మందికి ఉంటుంది ఇది. మనం చెప్పుకుంటాం, కొంతమంది చెప్పుకోపోవచ్చు. ఆ ఇష్టం మనసులో ఉండొచ్చు. నాకైతే వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఓకే, కొత్తగా ఒక జనరేషన్ ఇండస్ట్రీకి వస్తున్న వాళ్ళకి ఇండస్ట్రీ పైన ఉన్న అపోహలో లేకపోతే ఏమన్నా ఉంటే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళు ఏం తీసుకోరప్ప. వాళ్ళు 40 ఏళ్ళు మనకుంది కదా, 4 రోజులకి వాళ్ళకి అంత నాలెడ్జ్ వచ్చేసింది. మనం 40 ఏళ్ళలో సంపాదించుకున్న నాలెడ్జ్ వాళ్ళకి 4 రోజుల్లోనూ 4 నెలల్లోనూ వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పింది మనం వింటామే. నేను చెప్పేది ఏంటంటే, ఒక్క సినిమా హిట్ అవ్వగానే 4 బౌన్సర్ని 2 క్యారిమాల్ని అవి పెట్టుకోద్దురయ్యా. మన ముందు తరం వాళ్ళు చిరంజీవి గారు లాంటి కొన్ని 100 హిట్లు ఇచ్చేశారు. వాళ్ళని చూసి నేర్చుకుందాం. కొంచెం ప్రొడ్యూసర్ని కంఫర్టబుల్ పొజిషన్లో పెడదాం. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు అవసరమేమో అనిపిస్తుంది. అవి లేకపోతే కొన్ని జాలేస్తుంటుంది. అది ఎవడో తెలియదు మనకి, ఇంకా నాకే తెలియదు పేరు అతంది. కొద్దిగా అత అనిపిస్తుంది. వాళ్ళు ఫీల్ అయితే ఇప్పుడు మనం పోసి మనం ఫీగదే ఉంటుంది, కానీ ఫీల్ అయితే మాత్రం కొత్తగా వచ్చి ఒక సినిమా హిట్ అవగానే వెనకాల 4 బౌన్సర్లు వాళ్ళు అడ్డు వచ్చేస్తుంటారు. సీన్కిను దానికి నేను పాపం సీన్ కూడా చదువుకోనివ్వరు వాళ్ళు.
ఓకే. అవన్నీ సిలిగా ఉంటాయి అన్నీ. అవును, మనం ముందు తరం చూడండి అసలు. ఇప్పటికీ వెంకటేష్ బాబు కానీ వీళ్ళందరూ ఎంత సింపుల్గా, చిరంజీవి గారు కానీ, బాలయ్య బాబు కానీ. అవును. మన సినిమా పోకడ ఇండస్ట్రీ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు ఇండస్ట్రీ వెళ్ళిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రజెంట్ వస్తున్న సినిమాల పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇండియాలో నెంబర్ 1 తెలుగు, నెక్స్ట్ సెకండే హిందీ. ఓన్లీ రాజమౌళి. పడ్డాయి మన సినిమాలు రాజమౌళి? పరిచయం, బాగా పరిచయం. అమృతం చేసినప్పుడే బాగా పరిచయం. అమృతం చేసినప్పుడు పరిచయం కానీ చేయలేదు. సినిమాలు మనం చేయక్కడ అందరి దగ్గర వచ్చినవి చేద్దాం. అదే అది వస్తాం. ఆయన వల్లే వచ్చింది. మీరు థియేటర్కి వెళ్ళి చూస్తారు సినిమా? అసలు చూడరా? తక్కువ. ఓకే. టీవీ కొన్నాళ్ళు టీవీ ఆపేశారు. ఎందుకు? సినిమాల్లో బిజీ అవటం వల్ల, లేకపోతే టీవీ అంటే అదొక వద్దులే అని ఆపేశారు? ఏమీ లేదు, నాకు సినిమాకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాను, నేను టీవీకి కూడా అంతే ఇచ్చాను. నేను ఫస్ట్ టీవీ చేసింది వచ్చి జటాయు మోక్షం అని ఇన్స్టిట్యూట్లో ఉండగా నన్ను సెలెక్ట్ చేసుకెళ్ళారు దూరదర్శన్కి. అది స్టోరీ, అది తర్వాత చెప్పుకుందాం. అది జటాయు మోక్షం అని ఫస్ట్, అది 84 ఫస్ట్ స్క్రీన్ మీద కనిపించింది. ఫస్ట్ 100 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నది అది. మొదటి రెమ్యునరేషన్ 100, 200 అంతే. 100, 200 ఫస్ట్. అది చెక్ ఇచ్చారు వాళ్ళు చెక్ ఇచ్చారు. నేను బ్యాంక్లో వేసుకోవడం అకౌంట్ ఉండాలి. మరి ఏం చేశారు? ఏది అలా ఉంచి తర్వాత దాని గురించి అకౌంట్ తీసుకున్నా. ఓకే. తర్వాత ఇంకా చెక్లు వేసుకోవడానికి అసిస్టెంట్లు పెట్టుకుని ఉంటారు. ఏముంది? లేదు కానీ కంఫర్ట్, తృప్తి. మేనేజర్లు పెట్టుకోవటం ఇవన్నీ మీరు ఫాలో అయ్యేవాళ్ళ? వాళ్ళే పాపం, వాళ్ళు కూడా నాకందరూ మంచి వాళ్ళు దొరికారు. ఇప్పుడు నాకు దొరకలేదు. ఇప్పుడు నేనే చూసుకుంటా. ఇక మేనేజర్లు డేట్లు చుట్టాలి ఇట్లా నేనే చూసుకుంటా. ఓకే, ఇబ్బంది ఏం లేదు. అయితే పెట్టుకోవడం మంచిదే. వాళ్ళు ఎందుకంటే సగం ట్రస్ట్ వాళ్ళు పడతారు పాపం. ఎందుకంటే బూతులు సగం వాళ్ళే తింటారు. ఇప్పుడు మళ్ళీ తిట్టలేరు కదా, లోపల తిట్టుకుంటారు. అవునవును. డేట్స్ ఇవ్వట్లేదని క్లాష్ వస్తుందని. క్లాష్లు కొంచెం ఉంటాయి, దారుణంగా ఉంటాయి కొన్ని. అవునవును. ఓకే. ఆ కెరీర్ స్టార్టింగ్లోనే అనిపించాను, ఎవరికన్నా ఒకరోజు క్లాష్ వస్తుంది, 2 రోజులు వస్తుంది, 4 రోజులు వస్తుంది, వారం రోజులు రావచ్చు కదా. 40 డేస్ క్లాస్ వచ్చింది. ఒక సినిమా వచ్చి కీచురాళ్ళు, గీతాకృష్ణ గారు కీచురాళ్ళు. రెండోది వచ్చి నేను, జగపతి బాబు, సుధాకర్ హీరోలు, చిన్నారి ముద్దులు బాబా, వడ్డే రమేష్ గారు. ఓకే ఓకే. వడ్డే రమేష్ గారు అంటే అలా. అవును. కానీ నేను కొడుకింది ఆయనకు కూడా. ఈ రెండు అదృష్టం ఏంటంటే, ఒకటి మద్రాసు, ఒకటి వైజాగ్ ప్లాన్ చేశారు. ఇద్దరి దగ్గర అడ్వాన్స్లు తీసుకున్నాం. గీతాకృష్ణ గారితో, వడ్డే రమేష్ గారితో అటు జరిగి డేట్ మీద పడిపోయింది. మనం అప్పుడు చెయ్యలేవు అని చెప్పడానికి లేదు. 40 రోజులు పడ్డారు. ఎలా చెప్తే నమ్మరు. ఈ షూటింగ్లో ప్యాంట్ వేసుకుంటాను కదా, అక్కడ కంటిన్యూ ప్యాంట్ ఉంటుంది కదా, ఆ ప్యాంట్ ఈ ప్యాంట్ మీద వేసుకునేవాడిని. అయిపోగానే తీటా అడికెళ్తాం. మళ్ళీ అక్కడ ఆ ప్యాంట్ బట్టలు కూడా ఇప్పాను కదా, ఓన్లీ ప్యాంట్ మాత్రం కదే. అవును. అలా అప్పుడు డైరెక్టర్స్ మామూలుగా ఆర్టిస్టులను తిట్టేవాళ్ళండి? పడ్డ సందర్భాలు ఉన్నాయా? టేకులు కానీ, యాక్టింగ్ కానీ, చెప్పడం కానీ? ఎందుకంటే ఉంటారు తప్పితే, ఎందుకంటే మీరు వెల్ ట్రైన్డ్ ఆర్టిస్టే. మనకి ఎప్పుడు అసలు నన్ను ఎంతవరకు ఎవరు తిట్లా. మీరు ఇంటికి వెళ్ళామని తిట్టుంటాడని చెప్పి తిట్టే స్టేజ్ ఎప్పుడు తెచ్చుకోం అసలు. అదే. ఓకే ఓకే. నా గురువే రాక్షసుడు భీమస్తున్నారు, మహానుభావుడు. ఆయన 50 సినిమాలు తిట్టే దాంట్లో 40-45 అసలు 100 ఆడుతూనే ఉండి అలా ఈ నాకు సంబంధం లేని. ఆయనకు బాగా కోపం. ఓకే. ఆయన పుస్తకం చదివాను, అమ్మని ఎలా ఉంటుందా ఆయన ఆర్టిస్టులు కొట్టడం, ఆయన తిట్టడం. కానీ ఆయన దగ్గర చేయలేని పరితపించిపోయారు అందరూ. ఇప్పుడు నాకు తెలిసి నాగార్జున గారు వీళ్ళందరూ ఆయన చేతుల మీద వచ్చిన వాళ్ళే. జగపతి బాబు, నాగార్జున గారు, చాలా మంది మా గురువు చేతుల నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే. మీరు హీరోగా చేశారు, హీరోయిన్స్తో రొమాన్స్లు ఉంటాయి, సాంగులు ఉంటాయి. తర్వాత కూడా కొంతమంది హీరోయిన్లు మీరు ఫాదర్గా చేస్తున్నారు. అప్పుడు హీరోయిన్లు చూశారు, ఇప్పుడు హీరోయిన్లు చూస్తున్నారు. హీరోయిన్ల విషయాలు మాట్లాడుకోవాలంటే మీకు ఎప్పటికైనా హీరోయిన్స్ అయ్యా. మనకి రొమాన్స్ చేసిన సీన్ ఎక్కడ ఇచ్చారు? చేసిన 3-4 సినిమాలు అవి కూడా పోయినాయి. పోయిన సినిమాలు ఇంకా రొమాన్స్ ఏ ఉంటుంది.
రొమాన్స్ అంటే సోలో అంత scene సాంగ్లో డాన్స్లో పాటలు అవి ఉన్నాయి కదా. లాంగ్ కెరీర్ అప్పట్లో హీరోయిన్స్ లాంగ్ కెరీర్ ఉంది. సౌందర్య గారు, లాంగ్ కెరీర్ రోజా గారు, సౌందర్య గారు. ఆమెని స్టిల్ ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు ఆమెను ఉంది. నేను వచ్చేసరికి ఆమెని పెద్ద హీరోయిన్. బాలయ్య బాబు పక్కన, కమల్ హాసన్ గారి పక్కన చేసింది. ఇప్పుడు నా పక్కన చేస్తుంది. ఇక్కడ మిద్దరం మూడు పిల్లలకు మిద్దరం సినిమా చేస్తున్నాం. ఆల్రెడీ విజయభాస్కర్ గారి సినిమా చేసాం. ఇంకో సినిమాలో పక్కన మిద్దరం ఏమో అన్నా చెల్లు. అలాగే రోజా గారు టీవీ తీసుకొచ్చింది నేనే. అవునా? అంతవరకు నాకు తెలిసి ఆవిడ టీవీ చేయాలి. మౌట్స్ పెల్లమ్స్కి ఒక సిరీస్ అయిపోయాక రెండో సిరీస్కి నేను రోజా గారిని వెళ్ళి సెకండ్ సిరీస్కి అప్పుడు అనలేదా నేను పెద్ద హీరోయిన్? ఆవిడ అసలు అరగా నాకు ఎంత ఇష్టం శివాజీ అని. రోజా గారిది నాది కూడా మంచి రిలేషన్. ఆవిడది నాది. ఓకే. అవును, మంచి, నాకు చాలా ఇష్టం. నాకు కూడా నేనంటే ఆవిడకి చాలా ఇష్టం. ఓకే. ఇప్పటికీ టచ్లో ఉంటారా? ఇది మొన్న మధ్యన కృష్ణారెడ్డి గారి బర్త్డే కలిసి. కృష్ణారెడ్డి గారి బర్త్డే. ఓకే. ఇక్కడ ఎవరు పెద్ద ఏం టచ్లో ఏమి ఉండవు అసలు. చేసామా ఒకప్పుడు నాగబాబు నేను ఫుల్ 24 hours కలిసే ఉండేవాళ్ళం. దాని తర్వాత అలాగే శ్రీకాంత్ నేను కూడా ఎంత క్లోజ్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా రోజు కలవటం, ఒకప్పుడు కలవటానికి ఉంటుంది చెప్తే. ఇప్పుడు తన షూటింగ్స్ తనుకుంటాయి, నా షూటింగ్స్ నాకుంటాయి. మా శ్రీకాంత్ గారు కూడా విలన్ గా టర్న్ అయ్యారు కదా. 1-2 సినిమాలు చేసాం, బౌలిపటి గారి సినిమాలు చేశారు ఆయన. అవును, అది డిస్కస్ చేసేవాళ్ళు. అప్పుడు విలన్ గా టర్న్ అవుతున్నాను, హీరోయిన్ చేసాం కదా, విలన్ గా టర్న్ అవుతున్నాను. డిస్కషన్లు చేస్తాను మధ్యలో, ఇంట్లో కూర్చున్నప్పుడు, గ్లాసులు కొట్టుకున్నప్పుడు. ఎప్పుడు డిస్కషన్ లేకుండా ఎందుకుంటాయి? వస్తాయి డిస్కషన్ అన్ని. మా ఇద్దరి మధ్య పెద్ద రహస్యాలు నాకు తెలిసి ఏముండదు. ఓకే, సూపర్ సార్. మీరు ఓపెన్గా, చాలా ఓపెన్గా జనానికి 4 మంచి మాటలు ఉపయోగపడాలని చెప్పారు. నాకు తెలిసి మీ సంభాషణలో చాలా మంచి పదాలు ధోరణి తెలుగుని ప్రేక్షకులు చూస్తున్నారు, వాళ్ళకి ఉపయోగపడదని కోరుకున్నాం. ఫైనల్గా ఆడియన్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజెంట్ ఉన్న జనరేషన్. సినిమా అన్నది చాలా కష్టంతో కూడుకున్నది, కోట్ల డబ్బులతో కూడుకున్నది. కొన్ని చోట్ల ఎంతో ఇబ్బంది పడి ఫైనాన్షియల్ చేసి స్థలాలు వాడు సంపాదించుకున్న డబ్బులన్నీ తాకట్టు పెట్టి సినిమా తీసి ఆ శుక్రవారం పాప 2 కళ్ళతో చూస్తుంటాడు. అలాంటి సినిమాని ఒక 10 మంది థియేటర్ దగ్గర ఉండి ఆ సినిమా చెత్త, ఈ సినిమా చెత్త, అది అలా ఉంది, దయచేసి అనకండి, మీకు దండం పెడతాం. సినిమాని బతికించండి. బాగోపోతే ఇంటికి వెళ్ళి చెప్పుకుని తప్పితే ఇలా పబ్లిక్గా 10 మంది ఎదురకుండా సినిమాని చంపేయద్దు. ఆ నిర్మాతలు బతికించండి. ఆ హీరోయిన్స్ని 24 క్రాఫ్ట్లు ఎంతో మంది డే అండ్ నైట్లు కష్టపడతారు కదా, వాళ్ళ కష్టాన్ని మీరు ఉసురు పోసుకోకుండా ఇది ఒకటి చెప్తాను. సూపర్ సార్. ఇప్పుడు సుమారుగా ఎంతమంది ఉంటారు సార్ మన 24 క్రాఫ్ట్లో పనిచేసేవాళ్ళు? ఇండస్ట్రీలో ఒక 25,000 మంది ఉంటారా? ఈజీగా ఉంటారు. మా తెలుగు నెంబర్ 1 ఈరోజు. అసలు తెలుగు అన్నది ఎక్కడ ఖాళీ ఉంటుందా? అసలు ఎక్కడ 2 ఎకరాల్లో వస్తే అక్కడ సెట్ వేసేసుకుంటున్నారు. అసలు ఇప్పుడు పక్కన రింగ్ రోడ్ పక్కన సెట్ వేసి టీవీ సీరియల్స్ కూడా బాగా జరుగుతున్నాయి సార్. బాగా జరుగుతున్నాయి. అందరూ బిజీగా ఉన్నారు. ఎవరు ఖాళీగా లేదు, ఎవరు ఖాళీగా లేరు, అందరూ బిజీగా ఉన్నారు. అవును, అందరూ 24 క్రాఫ్ట్లు బిజీగా ఉన్నాయి. ఇక బద్దగస్తులు ఎలా అయినా ఖాళీగా అంతే, అది వాస్తవం కదా. థ్యాంక్ యూ అండి. ఈరోజు మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు తెలిసి 10 సినిమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయి, చాలా సినిమాలు జరుగుతున్నాయి. బట్ అవి చెప్పకూడదు బయటికి. ఏం చెప్పొచ్చు, ఏముంది అంటే. ఏ సినిమాలు చేస్తారు? మన మహేష్ బాబు గారి డైరెక్షన్లో రామ్ పోతినేని గారి హీరో. అవును, అది మైత్రి వాళ్ళది. ఓకే. ఆంధ్రకి తాలూకా అది జరుగుతుంది. ఓకే. కోట రామకృష్ణ గారు అల్లుడు తీసే సినిమాలో చాలా మంచి క్యారెక్టర్. మన బెల్లంకొండ సాయి గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అది తేజ గారి సినిమా స్టార్ట్ అవుతుంది. మా గురు శ్రీకృష్ణారెడ్డి గారిది. కృష్ణారెడ్డి గారు చేస్తానని చెప్పారు. అవునవును. ఓకే. ఇంకా అలాగే రాంబెట్స్ రాంబాయ్ చాలా మంచి ఫాదర్ క్యారెక్టరు. ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, అన్ని రిలీజ్ ఉన్నాయి. సూపర్ సూపర్ సార్. ఏమైనా గోల్స్ ఉన్నాయా సార్ మనకు? అసలు గోల్స్ లేవు, అంబిషన్స్ లేవు, ఏమీ లేవు. గోల్స్ రూల్స్ ఏమీ లేవు. చిన్న క్యారెక్టర్ వచ్చినట్టు జాగ్రత్తగా చేయటం అంతే. ఆ క్యారెక్టర్కి ఒళ్ళు దగ్గర పెట్టుకుని, సీనియారిటీ వచ్చిందిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయటం. క్యారెక్టర్ ఒప్పుకునే ముందు ఏం చూస్తారు సార్ మీరు? క్యారెక్టర్ చూస్తారా, లేకపోతే వాళ్ళ డేట్స్ చూస్తారా, రెమ్యునేషన్ చూస్తారా, ఏం చూస్తారు? రెమ్యునేషన్ పెద్దలు పట్టించుకోండి, నిజంగానే పట్టించుకోండి. ఫ్లెక్సిబుల్గా ఉంటా. రెమ్యునేషన్ అలాంటి కూడా 1-2 సార్లు దెబ్బ అయిపోతుంటుంది, తప్పట్లేదు. అయ్యి ఇస్తారా, మాట్లాడుకుని ఇస్తారా? నాకు ఎవరు ఎగ్గొట్టరు. ఓకే. ఒకటి ఉన్నా కూడా ఎన్ని కామెడీ కానీ ఎంతమంది కూడా చెప్పా. ఓకే. సినిమాలో నేను ఎంతో ఉపయోగపడతాను దానికి. నా క్యారెక్టర్ని అద్భుతంగా చేసేయాలి,
అన్నది ఒక ఎత్తే కానీ సినిమాకి ఉపయోగపడే అంత మ్మ్. ఉంటుందని చూసుకుంటా జాగ్రత్తగా. ఓకే. నాకు ఏదో తింగర్ క్యారెక్టర్ అయితే ఎవరిగా అయ్యో అసలు ఎవరిగా నాకు మంచి క్యారెక్టర్లు ఇస్తారు. అసలు ఈ మధ్యన పైకి వచ్చిన క్యారెక్టర్ సినిమా ఎలా ఉన్నా క్లైమాక్స్కి వచ్చేవాడికి నా ఇంపార్టెన్స్ నాకు ఉంటుంది. అవును. అవును, అలా పట్ట ఉన్నది కూడా అదృష్టం. ఎస్. అవునవును. ఓకే. ఇప్పుడు సరిపోతా సినిమా అంతా మామూలుగా ఉంటాను, అవును. క్లైమాక్స్ వచ్చేవాడికి ఏదైతే సినిమాకి ఇంపార్టెంటో అది ఉంటుంది. అవును. ఎక్సలెంట్ సార్. నాని గారు ఒక ఆయన చాలా, ఇప్పుడు వచ్చేవాళ్ళు కష్టపడుతుంది చూస్తుంటే అప్పుడు మనం కష్టపడలేకపోయాం అనిపిస్తుంది. అవును, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాయి కదా మా వీళ్ళు కూడా, బాబాయ్. అందరు కూడా. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మంచి సమయం ఇచ్చారు, దాదాపు చాలా మంచి మాటలు మాట్లాడారు, ఇన్స్పైరింగ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వేణు గారు.